హలో గైస్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. ఓకే, జూన్ 16వ తారీఖున యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిందండి. ఓకే, సో ఈ ఎగ్జామ్లో వచ్చిన అన్ని మేజర్ సబ్జెక్టులు కూడా ఇంతవరకు పేపర్ అనాలిసిస్ చేయడం జరిగింది. సో మనకి ఎస్ఎన్టీ కూడా అందులో భాగంగా అనాలిసిస్ చేస్తున్నామండి. ఇవాళ ఎస్ఎన్టీ విషయానికి వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్స్ అయితే నియర్లీ ఒక 10 to 12 క్వశ్చన్స్ వరకు వచ్చాయండి. ఓకే, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఇవన్నీ చూసుకుంటే మనకి 10 to 12 వరకు క్వశ్చన్స్ వచ్చాయండి. ఓకే, అందులో చాలా వరకు క్వశ్చన్స్ ఎప్పట్లాగానే కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంపార్టెంటే. సో అందులో ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ టాపిక్లే వచ్చాయి. సో కరెంట్ అఫైర్స్ బాగా చదవాలని అయితే చెప్తుంది. ఓకే, దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా వరకు క్వశ్చన్స్ వన్ వర్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏముండవు. అంటే ఈ 10-12 క్వశ్చన్స్లో మీరు ఒక 6-7 క్వశ్చన్స్ వరకు కూడా సింప్లీ ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఒక డైరెక్ట్ క్వశ్చన్సే చాలా వరకు ఎక్కువగా అడగడం జరిగింది. సో ఆ డైరెక్ట్ క్వశ్చన్సే చాలా ఈజీ అనుకుంటాము, బట్ అవే డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే కనీసం స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటే మనం గెస్ చేయడానికి దేనికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఖచ్చితంగా తెలిస్తే కానీ చెప్పలేని పరిస్థితి. అట్టు ఎక్కువగా ఫ్యాక్చువల్ డేటా బేస్డ్కి ఇటువైపుకి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఏంటి ఇవంతా కూడా మనం చూద్దామండి. సో క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మీకు ఎల్టెక్స్ క్లాసెస్ ఓకే అద్భుతమైన ఆఫర్ని అందిస్తుందండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఆఫ్లైన్ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ అన్నింటి మీద కూడా మీకు ఆఫర్స్ లభిస్తున్నాయి ప్రజెంట్. ఓకే, ఎందుకంటే జూలై 1 నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఓకే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు ఈ మధ్యన రిలీవ్ అయిన స్టూడెంట్స్కి అందరికీ కూడా బెనిఫిషియల్గా ఉండాలనే ఉద్దేశంతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్ని ఆన్లైన్లో కేవలం 30,000 రూపీస్కి లాంచ్ చేస్తుందండి. 30,000 అంటే చాలా తక్కువ అండి. అండ్ దట్టు మీరు ఈఎంఐ రూపంలో నెలకి 5,000 రూపాయలు ఈఎంఐ రూపంలో కూడా పే చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్. అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చాలా తక్కువ ప్లేసెస్కి 60,000 రూపీస్కి మీకు అందిస్తుందండి ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే, అండ్ వీటికి కూడా మీరు ఈఎంఐ రూపంలో పే చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అండ్ మీరు ఆఫ్లైన్లో క్లాసులు తీసుకుంటే ఆన్లైన్లో ఫ్రీ యాక్సెస్ కూడా లభిస్తుందండి. అండ్ రిమెంబర్ దీస్ కోర్సెస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఇన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫామ్ అండి. మీకు అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీలోనే లభిస్తాయి. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. అలాగే ఆప్షనల్స్లో కూడా మన దగ్గర వెరైటీ ఆఫ్ ఆప్షనల్స్ అందించడం జరుగుతుంది. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, అలాగే ఆంథ్రోపాలజీ, దీంతో పాటు తెలుగు లిటరేచర్ని కూడా అందిస్తున్నాండి. తెలుగు లిటరేచర్ ఇది కేవలం మీకు 25,000 రూపాయలకి కోర్సెస్ అన్ని లభిస్తాయి. అంటే వీటికి కూడా మీరు ఈఎంఐ రూపంలో పే చేసుకునే అవకాశం ఉంది. దీనికి కూడా మనకి జూలై 1 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఈ కోర్సులు కూడా అన్ని కోర్సులు లాగానే లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఈ ఆఫర్ మీకు 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్గా ఉంటుంది. సో క్లాస్లోకి వెళ్ళిపోతే మూవింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇంకా మూవింగ్ టు ద క్వశ్చన్స్ మనకి ఓకే ఇక్కడ క్వశ్చన్స్ మీకు కనిపిస్తుంటాయి. ఒకసారి క్వశ్చన్ చదవండి, పాస్ చేసుకొని చదివి అంటే నేను చదువుతాను, చదివిన తర్వాత మీరు పాస్ చేసుకుని ఆలోచించడానికి ట్రై చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లేదు తర్వాత సెకండ్ ఆప్షన్గా నేను ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్తాను, ఆ తర్వాత మళ్ళీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, నేను లాస్ట్లో ఆన్సర్ చెప్తాను. సో ఇదే ప్రొసీజర్ అండి. ఓకే, సో ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చన్ మనకి న్యూక్లియర్ అండ్ స్పేస్ టెక్నాలజీస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకే, న్యూక్లియర్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ రెండింటికి సంబంధించిన క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ ఈజ్ అబౌట్ రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ గురించి క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ఈ ఆర్టీజీ అదే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అనేవి మినియేచర్ ఫ్యూజన్ రియాక్టర్స్ అంటే ఒక చిన్న ఫ్యూజన్ రియాక్టర్స్ అని చెప్తున్నాడు ఫస్ట్ వన్. సెకండ్ వన్, వీటిని స్పేస్ క్రాఫ్ట్కి పవరింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. స్పేస్ క్రాఫ్ట్స్కి పవర్ సప్లై చేయడానికి ఉపయోగిస్తారంటున్నారు. మూడోది, ఈ ఆర్టీజీల్లో ప్లూటోనియం 238ని వాడతారంట. ఈ ప్లూటోనియం 238 అనేది
వెపన్ డెవలప్మెంట్లో ఒక బై ప్రొడక్ట్ వస్తుందని చెప్తున్నాడు. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు అన్న. ఒక్కసారి పాస్ చేసుకుని ఆలోచించండి. ఓకే, సో ఆలోచించారా? ఓకే, సో ఇప్పుడు నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ వీటి గురించి చెప్తాను చూడండి. ఆర్టీజీ రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అండి. అంటే జనరేటర్ పేరులో ఉంది, జనరేటర్ అంటే పవర్ని జనరేట్ చేస్తుంది. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అన్నాడు అంటే థర్మల్ ఎనర్జీని వాడుకొని పవర్ని జనరేట్ చేస్తుంది. థర్మల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? రేడియో ఐసోటోప్ నుంచి వచ్చింది. ఓకే, క్లియర్ ఆన్సర్ వచ్చేసి చూడండి ఇంకా. ఓకే, రేడియో ఐసోటోప్ నుంచి వచ్చిన థర్మల్ పవర్ని వాడుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. అదే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి ఆర్టీజీ యొక్క విధానం ఏంటి అంటే ఇది రేడియో ఐసోటోప్స్ అని కొన్ని ఐసోటోప్స్ని తీసుకుంటుంది. అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ని తీసుకుంటుందండి. ఓకే, చాలా మెటీరియల్స్ మనకి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి నేచర్లో. ఓకే, ఈ మెటీరియల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దే డికే. రేడియో యాక్టివ్ మెటీరియల్స్ యొక్క మెయిన్ ఫీచరే డికే. అవి డికే అవుతుంటాయి. డికే అంటే మెల్లమెల్లగా వాటిలోంచి రేడియేషన్ని బయటకు వదిలేస్తూ అలా అలా తగ్గిపోతూ ఉంటాయి అవి. ఓకే, డికే అవుతుంటాయి. అయితే ఇలా డికే అవుతున్నప్పుడు ఇవి హీట్ని బయటికి రిలీజ్ చేస్తాయండి. ఓకే, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇదే అనమాట, హీట్ని బయటకు రిలీజ్ చేస్తాయండి. సో ఇదే మీకు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి డికే అయ్యేటప్పుడు హీట్ని రిలీజ్ చేస్తాయి కదా, ఆ హీట్ని యూజ్ చేసుకుని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారండి. స్పేస్ టెక్నాలజీ కోసం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. సార్ హీట్తో అంత హీట్తో ఎలక్ట్రిసిటీ ఎలా వచ్చేస్తుందంటే ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటి అంటే ఇప్పుడు ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ నుంచి వచ్చిన హీట్ అంతటిని కూడా, అంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అన్నింటినీ వాడుకొని ఒక అరే లాగా ఫామ్ చేసి, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి దాని ద్వారా హీట్ని జనరేట్ చేస్తారండి. హీట్ని అంటే అంతా కూడా మెటీరియల్ అంతా కూడా హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఒక స్పేస్ క్రాఫ్ట్ స్పేస్లోకి వెళ్తుందండి. స్పేస్లోకి వెళ్తే స్పేస్లో టెంపరేచర్స్ ఎలా ఉంటాయి? దే ఆర్ వెరీ లో. చాలా తక్కువ టెంపరేచర్ ఉంటాయి కదా, మైనస్లోనే ఉంటాయి చాలా వరకు కూడాను. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే స్పేస్లో అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ హీట్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ హై టెంపరేచర్ ఉంది, ఇక్కడ లో టెంపరేచర్ ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కెమిస్ట్రీకి వెళ్ళండి. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్లోకి వెళ్ళండి. థర్మోకపుల్ అని ఒక కాన్సెప్ట్ కనిపిస్తుందండి ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో. ఓకే, వాట్ ఈస్ థర్మోకపుల్? థర్మోకపుల్ అంటే అర్థం ఏంటంటే రెండు వేరు మెటల్స్తో తయారైన ఒక సర్క్యూట్నే మనం థర్మోకపుల్ అంటామండి. ఇది ఒక మెటల్ 1, ఇది ఒక ఫస్ట్ మెటల్, ఇది ఒక సెకండ్ మెటల్. రెండు మెటాలిక్ వైర్స్తో తయారైన ఒక సర్క్యూట్నే మనం సింపుల్గా థర్మోకపుల్ అంటాం. అండ్ ఈ రెండు మెటల్స్ని కలిపేటప్పుడు దేర్ ఆర్ 2 జంక్షన్స్, J1 J2, 2 జంక్షన్స్ ఏర్పడతాయి. ఇప్పుడు మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ అంతా ఏంటి అంటే ఒకవేళ ఈ 2 జంక్షన్స్ ని మీరు వేరు టెంపరేచర్స్ దగ్గర పెడితే, వేరు టెంపరేచర్ అంటే ఒకటి హై టెంపరేచర్ ఒకటి లో టెంపరేచర్ దగ్గర పెడితే ఇప్పుడు ఆ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఒకవేళ కరెంట్ పెట్టారనుకోండి, అక్కడ లైట్ పెట్టారనుకోండి, లైట్ అనేది వెలుగుద్ది అనమాట, జస్ట్ బికాజ్ ఆఫ్ ది టెంపరేచర్ డిఫరెన్స్. నాకు తెలిసినంత వరకు దీన్ని మనం సీబెక్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తామండి. సీబెక్ ఎఫెక్ట్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఒకసారి గుర్తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మనకి హాట్ మెటల్ అంటే హాట్ జంక్షన్ నుంచి కోల్డ్ జంక్షన్కి ఇలా కరెంటు పాస్ అవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా థర్మోకపుల్ అనేది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఎక్కడ దీన్ని మనం బయట కూడా వాడుకోవచ్చు. ఎక్కడైనా సరే టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది అంటే ఆ టెంపరేచర్ డిఫరెన్స్ని మనం ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ వాడుకునే సిస్టమ్ ఏంటి అంటే థర్మోకపుల్స్ని వాడుకొని ఆ థర్మోకపుల్లో ఒక జంక్షన్ని హీట్ చేయడానికి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ నుంచి వచ్చే హీట్ని ఇక్కడ హీట్ చేయడానికి వాడుకుంటుంది. సో ఆ విధంగా టెంపరేచర్ డిఫరెన్స్ని క్రియేట్ చేసి ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ది ఆర్టీజీ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి ఇది కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్లో జరిగేది ఏమీ జరగట్లేదు ఇక్కడ. అంటే ఒక ఆటం ఉంటుంది, ఆ ఆటంని ఒక న్యూట్రాన్తో మనం కొలైడ్ చేస్తాము. అలా కొలైడ్ చేస్తే అది కొన్ని న్యూట్రాన్స్ని బయటకు రిలీజ్ చేస్తూ దాంతోపాటు కొంత ఎనర్జీని కూడా బయటకు రిలీజ్ చేస్తుంది.
ఇది న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఫిజన్ రియాక్షన్ అనేది జరగదనమాట. జస్ట్ అది నేచురల్ గా డికే అవుతుంటది, మనం ఏం చేయము. ఏ మెటీరియల్ అయినా కూడా ఖచ్చితంగా డికే అవుతుంటది, బట్ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇంకా ఎక్కువగా డికే అవుతుంటది. ఓకే, సో ఆ ఎక్కువగా డికే అవుతుంటే ఆ డికే నుంచి వచ్చిన ఎనర్జీని మాత్రం మనం వాడుకుంటున్నామండి. సో దీనికి న్యూక్లియర్ ఫిజన్ కి దేనికి సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది చాలా తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది, చాలా ఈజీగా కన్జ్యూమ్ అయిపోతుంది. బట్ ఆర్టీజీలో ఫ్యూయల్ అనేది చాలా స్లోగా కన్జ్యూమ్ అవుతుంది, స్లోగా ఫ్యూయల్ కన్జంప్షన్ జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో ఇది ఈ రెండింటికి కూడా మెయిన్ డిఫరెన్స్ అండి. ఓకే, ఇది మనకి ఆర్టీజీ గురించి అర్థమైంది అనుకుంటున్నా, థర్మోకపుల్ ఇదంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అలాగే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఒక మెటీరియల్ ని రేడియో ఐసోటోప్ గా వాడుతున్నప్పుడు, ఇక్కడ ఆర్టీజీలో వాడుతున్నప్పుడు దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఏంటంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి కంపల్సరీగా. ఫస్ట్ దానికి హాఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉండాలి. హాఫ్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే, ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ సగం డికే అవ్వడానికి పట్టే టైంనే మనం హాఫ్ లైఫ్ అంటాం. అది 5,000 సంవత్సరాలు అవ్వచ్చు, 10,000 సంవత్సరాలు అవ్వచ్చు అండి. ఓకే, లాంగ్ హాఫ్ లైఫ్ ఉండాలి. దాంతోపాటు ఒక ఎక్కువ పవర్ టు మాస్ రేషియో ఉండాలంటే తక్కువ మాస్ కి ఎక్కువ పవర్ ఇవ్వగలగమంట, లార్జ్ పవర్ టు మాస్ రేషియో ఉండాలి. ఓకే, అలాగే దాంతోపాటు మెయిన్లీ అది ఎక్కువ శాతం ఆల్ఫా రేడియేషన్ లాంటి దాన్ని ఎక్కువగా ఎమిట్ చేయాలి. బీటా గామా రేడియేషన్లు మంచివి కాదు, ఎందుకంటే బీటా అండ్ గామా రేడియేషన్స్ అనేవి అయోనైజింగ్ రేడియేషన్స్ అండి. దానివల్ల మళ్ళీ అక్కడ ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఎక్కువగా ఆల్ఫా రేడియేషన్ ఇచ్చేవైతే మంచిది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ క్వాలిటీస్ కలిగి ఉన్న కొంచెం ఎక్కువ ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉన్న మెటీరియల్స్ ఏంటంటే, ఒకటి ప్లూటోనియం 238, ఓకే, అలాగే క్యూరియం 244, అలాగే స్ట్రాన్సియం 90, అలాగే అమెరీషియం 241, అలాగే పొలోనియం 210. ఇవి మేజర్గా మనం ఈ పర్పస్ కోసం వాడే ఐసోటోప్స్ అండి. ఓకే, ఈ మేజర్గా వాడే ఐసోటోప్స్ అంటే ఇవన్నమాట. అయితే ఇందులో కూడా అన్నింటికంటే ఎక్కువ వాడేది ఏంటంటే ప్లూటోనియం 238. ఎందుకు దాన్ని అంత ఎక్కువగా వాడుతున్నామంటే, ఇది ప్రతి వెపన్ రియాక్టర్లో, అంటే వెపన్స్ కోసం న్యూక్లియర్ ఫ్యూయల్ తయారు చేసే రియాక్టర్లు ఉంటాయి కదా, ఆ రియాక్టర్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటది. అలాగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇంకా దాన్నే వాడుకుంటున్నారు అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అన్న. ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఒకసారి పాస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే నేను చెప్పేస్తున్నాను. ఆర్టీజీస్ ఆర్ మినియేచర్ ఫిజన్ రియాక్టర్స్. ఎక్కడెక్కడైనా ఫిజన్ రియాక్షన్ జరుగుతుందా? జరగడం లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. అలాగే ఆర్టీజీస్ ఆర్ యూజ్డ్ ఫర్ పవరింగ్ ద ఆన్ బోర్డ్ సిస్టమ్స్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్స్ కి పవరింగ్ ఇవ్వడానికి వాడుతున్నారు. అవును, కరెక్టే, స్పేస్ క్రాఫ్ట్ల కోసమే వాడుతున్నారు. అలాగే మూడోది, ఈ ఆర్టీజీలు ప్లూటోనియం 238 ని వాడతాయి. ఇది వెపన్ డెవలప్మెంట్ లో బై ప్రొడక్ట్ వస్తుంది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సో 2, 3 కరెక్ట్ కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 and 3. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్యూర్ సైన్స్ కి సంబంధించిన క్వశ్చన్ అన్న. ప్యూర్ సైన్స్ కూడా చదవాలి అని చెప్పి మనకి గుర్తు చేసే క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఏంటి ఇది, దేని గురించి అడుగుతున్నారంటే, ఓకే, కింది వాటిలో ఒక మెటీరియల్ అనేది హ్యూమన్ బాడీలోనే తయారవుతుంది. అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇది బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేసి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేయడం అంటే ఏంటంటే, ఇలా చిన్నగా ఉన్న వాటిని కొంచెం వెడల్పుగా, అంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తుంటుంది అనమాట. ఓకే, అలా ఎక్స్పాండ్ చేసి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది అని చెప్పి అడిగారండి. ఓకే, చాలా మందికి మనకి తెలియని విషయం అండి ఇది. ఎందుకంటే మనం ప్యూర్ సైన్స్, అసలు యూపీఎస్సీ అంటేనే ప్యూర్ సైన్స్ కాదు అన్నట్టుగా మనం ఉంటాం అనమాట. అంటే ఎక్కడైనా ఒకవేళ ఎనీబడి ట్రయింగ్ టు, ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు ప్యూర్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేసినా కూడా వీ డోంట్ వాంట్ ఇట్. మనం చాలా మంది, నేను చూసాను, ఆ రిలక్టెన్స్ ని చూశాను, మాకు ప్యూర్ సైన్స్ వద్దు సార్ అని చెప్పి. బట్ ప్యూర్ సైన్స్ లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో ఇక్కడ మీకు తెలియాల్సింది, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, నేను చెప్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే వాసో డైలేషన్ అండి. వాసో అంటే వాస్క్యులర్, అంటే ఈ మనకి రక్తనాళాలు ఉంటాయి కదా, వాటిని మనం వాస్క్యులేషన్ అంటామండి. ఓకే, వాస్క్యులర్స్. ఓకే, వాసో డైలేషన్ అనే కాన్సెప్ట్ తెలియండి. ఓకే, ఏంటంటే ఈ వాసో డైలేషన్ అంటే సింపుల్ గా ఏంటంటే, మన హ్యూమన్ బాడీలో ఎప్పుడు జరిగే ప్రాసెస్ అనమాట. ఇందులో ఏమవుతుందంటే, బ్లడ్ వెజల్స్ అనేవి మెల్లమెల్లగా వైడన్ అవుతుంటే, చిన్నగా ఉన్న బ్లడ్ వెజల్స్ కాస్త వైడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే
టు ఇంక్రీజ్ ద బ్లడ్ ఫ్లో పెరుగుద్ది కదా. ఇప్పుడు ఖచ్చితంగా చిన్న నాళాలు పెద్దవిగా అయ్యాయంటే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది, బీపీ కాస్త తగ్గుతుంది, అంతే కదా. హై బీపీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఎందుకు ఉంది అంటారు, ఆ నాళాలు చిన్నవిగా అయిపోయి అనుకోండి, బ్లడ్ వెళ్ళడానికి సరిగ్గా దారి దొరకట్లేదు, అందుకే కొవ్వు పట్టేస్తే నాళాలు చిన్నవైపోతాయి అంటారు, అందుకే కొలెస్ట్రాల్ అనేది బీపీకి కారణమవుద్ది అంటారు. అదే కొలెస్ట్రాల్ లేకుండా ఇప్పుడు నార్మల్గా నాళం ఉందనుకోండి, కొంచెం దారి పెద్దగా ఉంటుంది, ఈజీగా వెళ్ళగలదు. ఇప్పుడు ఇప్పుడు ఆ కొవ్వు పట్టిన నాళాలు ఉన్నాయి కదా, ఒకవేళ దాన్ని మనం వాసో డైలేషన్ చేయించామని అంటే అది ఆటోమేటిక్గా చేయించుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, కొంచెం ఇది ఎక్స్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంది, ఎక్స్పాండ్ అయ్యి కొంచెం బ్లడ్ ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, అయితే ఈ ప్రాసెస్ మనం బయట నుంచి చేయక్కర్లేదు, ఇది నేచురల్గా మనకి రియలైజేషన్ అంటే మనకి తెలియకుండానే ఇది జరిగిపోతూ ఉంటుందండి. ఓకే, సో అది దేని వల్ల జరుగుతుందంటే మనం తినే తిండి వలన, మనం తాగే కొన్ని డ్రింకుల వలన, అంటే మనం తాగే కొన్ని పానీయాల వలన, మనం తీసుకునే మెడిటేషన్ వలన, ఇలాంటి వాటన్నింటి వలన కూడాను మనకి ఈ ప్రాసెస్ అనేది నేచురల్ గానే జరిగిపోతుంది. ఓకే, అండ్ మెయిన్గా ఈ ప్రాసెస్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే బాడీలో మనకి ఎప్పుడైతే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని చెప్పి తెలుస్తుంది మైండ్కి. ఓకే, దాంతోపాటు ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ పెరుగుతుందో ఓకే, అప్పుడు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా చూసారా, మా బాడీ టెంపరేచర్ అంటే మనకి బయట టెంపరేచర్ విపరీతంగా ఉంటే అంతా ఎర్రగా అయిపోయింది, కొంతమందికి ఏమవుతుందంటే ఎర్రగా అయిపోయిందంటే అక్కడ ఏమైనా ఇది అయిందా, కాదండి, అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ అన్ని వాసో డైలేషన్ అంటే ఒక డైలేషన్ జరిగింటే పెద్దగా మారిపోయి ఇంకా ఎక్కువ రక్తం ఆ స్కిన్ నుంచి, ఆ చర్మం కింద నుంచి ఫ్లో అవుతుంది అనమాట. అందుకని కొంచెం స్కిన్ పింక్ కలర్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలాంటి టైంలో మనకి ఈ వాసో డైలేషన్ అనేది జరుగుతుందండి. అండ్ ఈ వాసో డైలేషన్ వల్ల మనం ఖచ్చితంగా బీపీని ట్రీట్ చేయొచ్చు, మ్యాక్సిమం మనం బీపీని ట్రీట్ చేయొచ్చు. దాంతోపాటు కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా ట్రీట్ చేయడానికి మనకి అవకాశం అయితే జరుగుతుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే బీపీని ట్రీట్ చేసే సందర్భంలో ఇట్ మే లీడ్ టు లో బీపీ, ఇంకా బీపీ అంటే ఇప్పుడు ఆ వెసల్ ఇంకా పెద్ద అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, ఇట్ మే లీడ్ టు లో బీపీ ఆల్సో, లో బీపీకి కూడా కారణం అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా వాసో డైలేషన్ అనేది ఒక ప్రాసెస్, బాడీలో నేచురల్గా జరిగే ప్రాసెస్ అండి. అయితే ఇప్పుడు ఈ వాసో డైలేషన్ వేటి వల్ల జరుగుతుంది అంటే మనకి బాడీలోనే కొన్ని ఏజెంట్స్ ఉంటాయండి. ఓకే, లైక్ నైట్రిక్ ఆక్సైడ్, అలాగే పొటాషియం అయాన్స్, బాడీలో ఉండే పొటాషియం అయాన్లు, లేకపోతే అడినోసిన్ ట్రైపాస్పేట్ ఇలా అంటాం కదా, అడినోసిన్, లేకపోతే బ్రాడీకినిన్ ఇదేంటో మనకు ఐడియా లేదండి. ఓకే, ఇవంతా సైన్స్ టెర్మినాలజీ. సో ఇలాంటి వాటి వలన మనకి ఈ వాసో డైలేషన్ అనేది జరుగుతుందండి. ఓకే, ఈ వాసో డైలేషన్కి ఆపోజిట్ కూడా ఒకటి ఉంటుంది, ఏంటంటే వాసో కన్స్ట్రిక్షన్ అనమాట. అంటే ఈ నాళాలు కాస్త మనకి చిన్నవైపోయే పరిస్థితి అనమాట, వాసో కన్స్ట్రిక్షన్. ఓకే, సో అంటే ఇప్పుడు ఆన్సర్ చేయగలరా? ఓకే, ఆలోచించండి. సో దేనివల్ల మనకి వాసో డైలేషన్ జరుగుతుంది అంటే నైట్రిక్ ఆక్సైడ్, నాట్ నైట్రస్ ఆక్సైడ్ అండి. నైట్రిక్ ఆక్సైడ్ అంటే NO, నాట్ N2O నాట్ NO2 కాదు, N2O కాదు, NO అండి, ఓన్లీ NO. ఓకే, సో ఈ విధంగా మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది వాసో డైలేషన్కి కారణమవుతుంది. ఈ వాసో డైలేషన్ వల్ల మనకి మన మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అయ్యి, బ్లడ్ వెజల్స్ కూడా రిలాక్స్ అయ్యి, వాటిలో కొంచెం బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. దీనివల్ల సర్క్యులేషన్ కూడా కరెక్ట్గా జరుగుతుందండి. ఓకే, దీనివల్ల హ్యూమన్స్ యొక్క మనకి ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. బ్లడ్ బాగా సర్క్యులేట్ అయితే ఆక్సిజన్ బాగా సర్క్యులేట్ అవుతుంది, ఆక్సిజన్ సర్క్యులేట్ అయితే న్యూట్రియంట్స్ బాగా సర్క్యులేట్ అవుతాయి. సో బాడీలో అన్ని పార్ట్లకి కూడా ఇవన్నీ చేయడానికి అవకాశం జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్. తర్వాత థర్డ్ క్వశ్చన్, మూవింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ మనకి ఓకే ఒక రాడార్స్ గురించి ఇచ్చారండి క్వశ్చన్. ఓకే, రాడార్స్ మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటాయి. ఓకే, ఏదో ఒక పర్పస్ కోసం న్యూస్లో ఉంటూ ఉంటాయి, మీరు వింటూ ఉంటారు కదా రాడార్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. సో క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే కింది వాటిలో ఏ యాక్టివిటీస్ కోసం మనకి రాడార్స్ని వాడుతున్నారు? ఓకే, ఫస్ట్ వన్, ఓకే, ఎయిర్ క్రాఫ్ట్స్లోను ప్యాసింజర్లు నార్కోటిక్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారు, డ్రగ్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారని చెప్పి ఐడెంటిఫై చేయడం కోసం ఫస్ట్ వన్. సెకండ్ వన్, ప్రెసిపిటేషన్ని మానిటరింగ్ చేయడం కోసం. ప్రెసిపిటేషన్ అంటే వర్షపాతం లేదా మంచు పడడం, ఏదో ఒకటి. ఓకే, అంటే రెయిన్ఫాల్ కానీ లేదా స్నోఫాల్ కానీ. లేకపోతే
మైగ్రేషన్ ఆఫ్ యానిమల్స్ని ట్రాక్ చేయడం, యానిమల్ యొక్క మైగ్రేషన్ని ట్రాక్ చేయడం, ఈ మూడింట్లో దేనికి ఉపయోగపడుతుంది? ఒకదానికైనా, రెండింటికా, మూడింటికా అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, ఇది మీరు చాలా వరకు ఇనీషియల్ స్టేజెస్లో ఒక రెండు అయితే కరెక్ట్గా పెట్టేయగలరు మీకు తెలిసినంత వరకు. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఓకే, సో నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. రాడార్ చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఓకే, రాడార్ అంటే ఏంటంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, అంటే రేడియో సిగ్నల్స్ని పంపించి, ఓకే, ఒకవేళ ఆ సిగ్నల్స్ మళ్ళీ వెనక్కి వస్తే అవి ఎంత దూరం నుంచి వచ్చాయి, ఓకే, ఎంత ఇంటెన్సిటీతో తిరిగి వచ్చాయి అనే దాన్ని బేస్ చేసుకుని, అంటే మనం ఇక్కడ ఒక ఎమిటర్ ఉంటుంది, సిగ్నల్ ఎమిటర్ ఉంటుంది. సిగ్నల్ ఎమిటర్ ఏం చేస్తుంది? సిగ్నల్ని పంపిస్తుంది. ఈ సిగ్నల్ ఇలా వెళ్తూ ఉంటే, ఓకే, అక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఓకే, ఒక కారు, ఒక బస్సు ఉందనుకున్న ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు దానికి తగలగానే అది చాలా డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి రేడియో వేవ్స్. మళ్ళీ అందులో కొంత రేడియో వేవ్స్ మళ్ళీ వెనక్కి కొంత ఇంటెన్సిటీతో వస్తాయి. ఓకే, అలా వచ్చిన వేవ్స్ని నువ్వు ఒక రిసీవర్ ద్వారా పచ్చిగడతావు. రిసీవర్ ద్వారా ఒక చిన్న రిసీవర్ని పెట్టుకొని నీ దగ్గర పెట్టుకొని ఆ రిసీవర్ ద్వారా దాన్ని గెస్ట్ ఇచ్చేస్తావు. అలా చేసిన తర్వాత ఏం చేస్తావంటే దాని ద్వారా అది ఎంత దూరంలో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత సైజులో ఉంది, ఇలాంటివన్నింటినీ కూడా ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదే రాడార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. అంటే ఒక సిగ్నల్ ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఒక రిసీవర్ ఉంటుంది. ఆ ట్రాన్స్మిట్ చేసిన ఎనర్జీని మళ్ళీ రిసీవ్ చేసుకోవడం ద్వారా బాడీలు ఎక్కడున్నాయి వీటన్నింటినీ కూడా గెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ దీనిలో వాడేవి మెయిన్గా వాడేది రేడియో సిగ్నల్స్ అనమాట. రేడియో సిగ్నల్స్ అనేవి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్సే, అందులో పర్టికులర్ బ్యాండ్ విడ్త్ అనమాట మనకి. ఓకే, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ కలిగిన వేవ్సే మనకి రేడియో వేవ్స్ అనమాట, దాన్ని వాడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ రాడార్స్ని మనం చాలా విషయాల్లో వాడతామండి. చాలా ఎక్కువ విషయాలు మీరు గెస్ట్ చేసేవంటి కంటే చాలా విషయాల్లో వాడతామండి. మీ అందరికీ తెలిసింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏవియేషన్లో వాడతామండి. ఓకే, అలాగే మెరైన్ ట్రాన్స్పోర్టేషన్లో వేరే పడవలు ఎక్కడున్నాయి, పడవలు గుద్దుకోకుండా ఉండడానికి వీటన్నింటి కోసం కూడా వాడుతూ ఉంటాము. దీంతో పాటు వెదర్ ఫోర్కాస్టింగ్లో వాడతామండి. వెదర్ ఫోర్కాస్టింగ్, ఓకే, వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వాస్తవ్యులు అయితే విశాఖపట్నం వచ్చి ఉంటే, విశాఖపట్నంలో ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ కైలాసగిరి మీదకి వెళ్తే ఒక వైట్ కలర్ బాల్ కనిపిస్తుందండి. చాలా పెద్ద బాల్ కనిపిస్తుంది. అది ఎంతో అందంగా ఉందని పెట్టారేమో అనుకుంటారు. అది ఒక రాడార్ అన్నమాట. రాడార్ ఎప్పుడైనా వైజాగ్లో ఉంటే అబ్జర్వ్ చేయండి అన్న, ఆల్రెడీ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఓకే, సో అది రాడార్. సో ఆ రాడార్ని దేనికి వాడతారంటే వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం వాడతారండి. అంటే ఒక వర్షం రాకపోతుందా లేదా ముందు చెప్తారు కదా, అది దేని బట్టి చెప్తారంటే ఒక గాలి వస్తుంటే ఆ గాలిలో వాటర్ వేపర్ ఎంత ఉందని దాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్తారన్నమాట. అలాగే విండ్స్ ని, ఒక సైక్లోన్స్ రాబోతున్నాయి, విండ్స్ ని, ఓకే, లేకపోతే థండర్ స్టార్మ్స్, టోర్నడోస్, ఇలా వీటన్నింటినీ కూడా ఫోర్కాస్ట్ చేయడానికి వాడతారు. ఓకే, దాంతో పాటు ఎర్త్ క్రస్ట్ లో ఏముంది, ఎర్త్ క్రస్ట్ లో రీసెర్చ్ చేసి ఎర్త్ క్రస్ట్ లోపల ఏముందని చెప్పడానికి కూడా ట్రై చేస్తారు. అదే మనకి రిమోట్ సెన్సింగ్ అనమాట. రిమోట్ సెన్సింగ్ కోసం కూడా వాడతారండి. ఓకే, దీంతో పాటు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం వాడతారు, స్పేస్ ని ఎక్స్ప్లోరేషన్ చేయడానికి. ఓకే, అలాగే స్పేస్ లో సర్వేలెన్స్ చేయడానికి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి సర్వేలెన్స్ చేయడానికి వీటి కోసం వాడుతుంటారు. అలాగే రోడ్డు మీద మీరు వెళ్తుంటే మీకు అప్పుడప్పుడు, అంటే వేరే దేశాల్లో స్పీడ్ గన్స్ ఉండి వెహికల్స్ కి ఫైన్ చేస్తారు. ఎక్కువ స్పీడ్ తో వెళ్తుంటే అక్కడ లిమిటెడ్, అంటే అక్కడ ఉన్న లిమిట్ కంటే ఎక్కువ వెళ్తే ఫైన్ వేస్తారు కదా. సో ఆ స్పీడ్ గన్స్ ఆ ఫైన్ అంతా కూడా ఉంటుందండి. ఓకే, దీంతో పాటు కారులో మీరు ఇప్పుడు చూస్తే క్రూజ్ కంట్రోల్ అంటారు. క్రూజ్ కంట్రోల్ అంటే మనం ఒక స్పీడ్ సెట్ చేసి ఉంచేస్తే ఆ స్పీడ్ లోనే కార్ ఇంకా వెళ్తా ఉంటుంది. మనం ఇంకా యాక్సిలరేటర్ ఏం నొక్కర్లేదు. ఇంకా ఒక యాక్సిలరేటర్ ఎక్కువైనా బ్రేక్ యాక్సిలరేటర్ అంతా అది ఆపరేట్ చేసుకుంటుంది, ఆ స్పీడ్ లో మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దాంతో పాటు మనం స్లీప్ మానిటర్ చేయడానికి వాడవచ్చు. అలాగే యానిమల్స్ ని రేడియో ట్రాక్ చేయొచ్చండి. రేడియో ట్రాకింగ్ ఆఫ్ యానిమల్స్ అంటే యానిమల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి. ఒక పులి ఉంది, ఒక పులికి ఒక చిన్న యాంటీనా, ఒక చిన్న రిసీవర్ పెట్టి ఓకే, దాని ద్వారా పులి ఎక్కడికి వెళ్తుంది అదంతా కూడా ట్రాక్ చేయడానికి, అంటే మైగ్రేషన్ ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఈ విధంగా చాలా విషయాల్లో మనకిది పనికొస్తుంది రాడార్స్ అనేవి. ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ అప్లికేషన్స్ అండి. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి క్వశ్చన్ని. ఓకే, సో ఇప్పుడు చూడండి అన్న, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నార్కోటిక్స్ ఆన్ ప్యాసింజర్స్. ఇంతవరకు అయితే మనకున్న ఎవిడెన్సెస్ ప్రకారం ఎక్కడా కూడా నార్కోటిక్స్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం రాడార్ని వాడట్లేదండి. దానికోసం ఎక్స్రే ఇమేజింగ్ కానీ, లేకపోతే కెనైన్ యూనిట్స్ని కానీ, లేకపోతే నార్కోటిక్ ట్రేస్ డిటెక్టర్ అని ఉంటాయండి. నార్కోటిక్ ట్రేస్ డిటెక్టర్, NTD అనమాట. వాటిని ఉపయోగించి డ్రగ్స్ని ఎవరైనా క్యారీ చేస్తున్నారా, డ్రగ్స్ని ఎవరైనా తీసుకున్నారని టెస్ట్ చేస్తున్నారు, కానీ రాడార్ని అయితే వాడట్లేదండి.
ఓకే, అలాగే సెకండ్ స్టేట్మెంట్ ప్రెసిపిటేషన్ ని మానిటర్ చేయడానికి ఖచ్చితంగా వాడుతున్నాం కదా వెదర్ ఫోర్కాస్టింగ్ లో. అలాగే మైగ్రేషన్ ఆఫ్ యానిమల్స్ ని మానిటర్ చేయడానికి వాడుతున్నాం. సో ద ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఓన్లీ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారో మీరు గెస్ట్ అంటే మీరు అనలైజ్ చేసుకున్నానా. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మనకి డిఫెన్స్ కి సంబంధించి అడుగుతున్నారండి. డిఫెన్స్ కి సంబంధించి క్వశ్చన్. ఓకే, కొంచెం కాన్సెప్ట్ ఇవన్నీ కాదు, జస్ట్ ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాకి సంబంధించింది అనుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ 3 ఫైటర్ జెట్స్ ఇచ్చాడు, అందులో ఏవి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అని అడుగుతుందండి. 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవేవి అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, సో అంటే మీకు 5th జనరేషన్ ఫైటర్ జెట్ అని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, అలాగే ఈ 3 కూడా తెలిసి ఉండాలి. 3 ఏ ఒక్కటి తెలిసినా మీరు ఆన్సర్ చేయలేరు ఇక్కడ, ఎందుకంటే ఎలిమినేషన్ ఏమి ఉండవు ఇంకా. ఓకే, 3 తెలిస్తేనే మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలము. సో మ్యాక్సిమం అంటే కొంతమందికి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు, బట్ చదివి ఉంటే అంటే ఎలా చదవాలనేది మీరు ఇక్కడ తెలుస్తుంది మెయిన్ కదా. సో చదివి ఉంటే మ్యాక్సిమం తెలిసే అవకాశం ఉంటుందన్న. ఓకే, సో 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి ఇదంతా చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, ఫైటర్ జెట్స్ అంటే మనకి మొత్తం ఈ ఏరోప్లేన్స్ కాకుండా మిగతా యుద్ధ విమానాలు వీటన్నిటికీ కూడా జెట్ ఇంజిన్స్ నే వాడి మనం ప్రపల్షన్ చేస్తామండి. అంటే రాకెట్ ఇంజిన్లు వాడేది సేమ్ రాకెట్ లాంటిదే, సో అదే జెట్ ఇంజిన్. సో అలాంటి ఇంజిన్ తో ప్రపల్ట్ చేస్తాం కాబట్టి వాటిని మనం ఫైటర్ జెట్స్ అని చెప్పి పిలుస్తామండి. సో ఈ ఫైటర్ జెట్స్ అనేవి చాలా సంవత్సరాల నుంచి మనకి యూసేజ్ లో ఉన్నాయి. పర్టికులర్ చెప్పంటే World War II టైం నుంచి కూడా మనకి యూసేజ్ లో ఉన్నాయండి ఫైటర్ జెట్స్ అనేవి. అయితే ఈ World War II నుంచి కూడా ఈ ఫైటర్ జెట్స్ లో ఎన్నో మార్పులు వచ్చాయి, ఎందుకంటే వాటి యొక్క క్యాపబిలిటీస్ మారాయి. ఓకే, వాటి యొక్క ఫీచర్స్ మారాయి. ఓకే, అలాగే వాటి యొక్క రేంజ్ మారింది, వాటి యొక్క స్పీడ్ మారింది. ఓకే, వాటి యొక్క పెర్ఫార్మెన్స్ మారింది. ఓకే, ఇవన్నీ మారాయి అనమాట. సో అందువల్ల ఏమైందంటే ఈ సైంటిస్టులు అందరూ అంటే గ్లోబల్ లెవెల్ ఉన్న సైంటిస్టులు అందరూ కలిసి ఫైటర్ జెట్స్ ని కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేస్తామండి. అంటే మన దగ్గర చాలా ఫైటర్ జెట్స్ ఉండొచ్చు, వాటిని కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు. అట్ ప్రెసెంట్ అయితే మనకి ఓకే ఫైటర్ జెట్స్ ని 1st జనరేషన్, 2nd జనరేషన్, 3rd జనరేషన్, 4th జనరేషన్, 5th జనరేషన్ అని చెప్పి క్లాసిఫై చేస్తున్నారు. 4కి 5కి మధ్యలో 4.5 జనరేషన్ అని కూడా ఇంకొక జనరేషన్ ని క్లాసిఫై చేస్తున్నారండి. అండ్ ఫ్యూచర్ లో మనకి 6th జనరేషన్ వెహికల్స్ అనేవి రాబోతున్నాయి. వీటన్నింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే పర్టికులర్ గా వాటిలో వాడే టెక్నాలజీస్ మెయిన్ డిఫరెన్స్ అండి. ఓకే, సో అయితే ఇప్పుడు నేను ఈ ఫైటర్ జెట్స్ గురించి మీకు కొంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తానన్నా, చూడండి ఒకసారి. ఓకే, వీ హ్యావ్ 1st జనరేషన్, 2nd జనరేషన్, 3rd జనరేషన్, 4th జనరేషన్ అండ్ 4.5th జనరేషన్, 5th జనరేషన్ అండి. ఓకే, అయితే మనకి 1st జనరేషన్ అనేది 1940s 1950s కి మధ్యలో మనకి ఈ జనరేషన్ అనేది రావడం జరిగిందండి. మొత్తం ఇవి ఒక సబ్సోనిక్ ఫ్లైట్ అనమాట. అంటే సోనిక్ ఫ్లైట్ కంటే సోనిక్ స్పీడ్ కంటే తక్కువ, అంటే సౌండ్ యొక్క స్పీడ్ కంటే తక్కువ స్పీడ్ లో వెళ్ళే ఫైటర్ జెట్స్ అండి. ఓకే, అండ్ వీటిలో ఉండే సిస్టమ్స్ అన్ని కూడా చాలా బేసిక్ సిస్టమ్స్ అండి, చాలా బేసిక్ సిస్టమ్స్. ఓకే, రాడార్స్ లేవు, ఎలాంటి రాడార్స్ అనే యూసేజే లేదు పూర్తిగా. ఓకే, సెల్ఫ్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ లేవు, ఏమీ లేని అలాంటి ఫైటర్ జెట్స్ మనకి 1st జనరేషన్ ఫైటర్ జెట్స్ అండి. ఓకే, అండ్ వీటిలో వాడిన గన్లు కూడా ఏంటంటే నార్మల్ మెషిన్ గన్స్ అంటాం కదా మనం, గ్రౌండ్ బేస్డ్ లో వాడతాం అలాంటి మెషిన్ గన్స్ ని, కెనాన్స్ ని, లేకపోతే అన్గైడెడ్ బాంబ్స్ అండి. ఇప్పుడు అన్ని గైడెడ్ మిసైల్సే కదా, అక్కడికి మొత్తం అన్గైడెడ్ బాంబ్స్ ని వాడేవారండి. అవి 1st జనరేషన్ మిసైల్స్ అండి. ఓకే, ఈ 1st జనరేషన్ ఫైటర్ జెట్స్ అండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఏవేవి అంటే మనం వాడతాం కదా ఇండియాలో మిగ్ సిరీస్, అందులో MiG-15 అండ్ MiG-17 ఇప్పుడు మనకి యూసేజ్ లో లేవులండి. ఓకే, MiG-15 అండ్ MiG-17 అనేవి మనకి 1st జనరేషన్ కిందకి వస్తాయి. 2nd జనరేషన్కి వచ్చినప్పటికి ఇది మనకి 1950s నుంచి 1960s మధ్యలో, ఎర్లీ 1960s వరకు కూడా ఇవి మనకి వాడుకలో, అంటే అప్పుడు డెవలప్మెంట్ అయ్యే వాడుకలో కాదు, ఇప్పటికీ కొన్ని వాడుకలో ఉండొచ్చు, అప్పుడు డెవలప్మెంట్ జరిగాయండి. సో ఇప్పుడు ఏం చేశారంటే మనకి మెయిన్ గా మార్చిందంతా కూడా ఏంటంటే ఏరోడైనమిక్స్ లో చాలా పెద్ద చేంజ్ వచ్చిందండి. ఏరోడైనమిక్స్ లో చేంజ్ చేశారు, దాంతో పాటు ఇంజిన్ డిజైన్ కూడా చాలా ఎక్కువగా మార్చేయడం జరిగిందండి. ఇంజిన్ డిజైన్ కూడా చాలా ఎక్కువగా మార్చేయడం జరిగింది. అండ్ దే ఆర్ డిజైన్ టు అటైన్ సూపర్ సోనిక్ స్పీడ్స్ అనమాట. ఇప్పుడు సూపర్ సోనిక్ స్పీడ్స్ అటైన్ చేసే విధంగా డిజైన్ చేశారంటే సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ, సౌండ్ స్పీడ్ మనం మ్యాక్ అంటాం, 1 మ్యాక్ అంటాం. 1 కంటే ఎక్కువ ఉంటే సూపర్ సోనిక్, 1 కంటే తక్కువ ఉంటే సబ్ సోనిక్, అంతే కదా. 1 మ్యాక్ కంటే తక్కువ స్పీడ్ ఉంటే సబ్ సోనిక్, 1 మ్యాక్ కంటే ఎక్కువ ఉంటే సూపర్ సోనిక్. సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనకి దీనిలో 2nd జనరేషన్ లో రాడార్స్ యూజ్ చేయడం మొదలు పెట్టారు, ఎయిర్ టు ఎయిర్ రాడార్స్ ని యూజ్ చేయడం మొదలు పెట్టారు. దాంతో పాటు గైడెడ్ మిసైల్స్ వచ్చాయండి. గైడెడ్ మిసైల్స్ పర్టికులర్ గా ఏంటంటే మనకి ఇన్ఫ్రారెడ్ లైట్ తో గైడ్ చేసిన మిసైల్స్ అనమాట. ఇప్పటిలాగా కాదు, ఇన్ఫ్రారెడ్ రేస్ తో గైడ్ చేసిన మిసైల్స్ వచ్చాయి. దాంతో పాటు ఇప్పటికీ కూడా
విజువల్ రేంజ్ లోనే కంబాట్ అంతా కూడా జరిగేది. అంటే మనకి కనిపిస్తేనే మనం బాంబులు వేయగలం, ఇదంతా చేయగలం అనమాట. అలా ఉండేది పరిస్థితి అంతా కూడా సెకండ్ జనరేషన్ లో. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ మనకి మిగ్గే ఎక్కువగా చెప్తున్నానండి. ఓకే, MiG-19, MiG-21, దీంతో పాటు మనం సుఖోయ్ వాడుతుంటాం చూసే, సుఖోయ్ 31 అంటారు కదా, సుఖోయ్ SU-M31 అని చెప్పి, ఆ సుఖోయ్ సిరీస్ లో SU-9, SU-11, దీంతో పాటు మిరేజ్ అని కూడా వాడతాం. మిరేజ్ 2000 వాడుతున్నాం కదా, అందులో మిరేజ్ 3. ఓకే, లైక్ అమెరికావి F-104, F-105, ఇలాంటివన్నీ కూడా సెకండ్ జనరేషన్ ఫైటర్ జెట్స్ అండి. ఓకే, అలాగే థర్డ్ జనరేషన్ కి వచ్చేటప్పటికి 1960s యొక్క ఎర్లీ స్టేజ్ నుంచి 1970s వరకు కూడా ఇవి డెవలప్మెంట్ జరిగాయి. ఓకే, వీటికి వచ్చేటప్పటికి ఏంటంటే ఫైటర్ జెట్స్ యొక్క రోల్ అనేది మల్టీ రోల్ గా మారిందండి. మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ వచ్చాయండి. మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ అంటే ఏంటంటే బోత్ ఎయిర్ డిఫెన్స్ చేయగలవు, అందులో ఒక రకం. రెండో రకం గ్రౌండ్ అటాక్ కూడా చేయగలవు, అంటే ఎయిర్ టు ఎయిర్ అలాగే ఎయిర్ టు గ్రౌండ్. బట్ రెండు వేరు రకాలు ఉండాలి, ఖచ్చితంగా వేరు రకాలు ఉండాలండి. బట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ జనరేషన్ టాక్టికల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ వచ్చిందండి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అనేది అంటే స్టార్టింగ్ అక్కడి నుంచే మనకి బిగినింగ్ అయిందనమాట. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే మనం ఆటోమేటిక్ గా, అంటే మొత్తం ఒక ఆపరేట్ చేసేది అంతా కూడా మనం మనిషి లోడ్ చేయకుండా ఇవన్నీ చేయకుండా ఎలక్ట్రానికల్ గా ఇదంతా చేసేది అప్పటి నుంచే మనకు వచ్చిందండి. సో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ వచ్చింది. అండ్ ఇందులో చాలా రకాల వెపన్స్ అండి, కెన్ క్యారీ వైడ్ రేంజ్ ఆఫ్ వెపన్స్. చాలా రకాల వెపన్స్ నివి, చాలా రకాల మిసైల్స్ నివి మనకి క్యారీ చేసుకుని వెళ్ళగలవు. అలాగే బియాండ్ విజువల్ రేంజ్ లో కూడా ఇవి పెర్ఫార్మ్ చేయగలవండి. ఎయిర్ టు ఎయిర్ చెప్పాలంటే, అంటే ఎయిర్ లో ఎక్కడో మనకి కనిపించిన దూరంలో కూడా ఉంది ఒకే ఒక ఎయిర్ క్రాఫ్ట్, దాన్ని వెళ్ళి ఢీకొట్టే అవకాశం కూడా కల్పించండి. బియాండ్ విజువల్ రేంజ్ కూడా దీనికి ఉంది. అలాగే ఈ గైడెడ్ మిసైల్స్ ఇన్ఫ్రారెడ్ రేస్ తో కాకుండా లేజర్ గైడెడ్ మిసైల్స్ ని కూడా తీసుకొచ్చండి. థర్డ్ జనరేషన్ లో లేజర్ గైడెడ్ మిసైల్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్ కూడా వచ్చాయి, ఇవన్నీ కూడా వచ్చాయండి. ఓకే, దీనికి సంబంధించి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే MiG-29, 31 రీసెంట్ గా కూడా మనం వాడుతున్నాం. ఇంకా MiG-29, 31, అలాగే సుఖోయ్ SU-27, దీంతో పాటు మిరేజ్ 2000 ఏదైతే ఉందో, సారీ మిరేజ్ 2000 కాదండి, సారీ నేను ఫోర్త్ జనరేషన్ చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. ఓకే, ప్లీజ్ సారీ నాన్న. ఓకే, సో థర్డ్ జనరేషన్ ఏంటంటే MiG-23, 25 అండి. MiG-23, 25, దీంతో పాటు సుఖోయ్లో SU-15, 17, 20, 22, అలాగే మిరేజ్ లోకి వచ్చేటప్పటికి మిరేజ్ F1, ఇవన్నీ కూడాను థర్డ్ జనరేషన్ అండి. అలాగే ఫోర్త్ జనరేషన్ కి వచ్చేటప్పటికి, ఫోర్త్ జనరేషన్ లో ఇంకా ఇది మనకి 1970s నుంచి 1980s మధ్యలో ఇది డెవలప్ అయిందండి. సో ఈ మిరేజ్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఫోర్త్ జనరేషన్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ ఫోర్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పటికీ కూడా యూజ్ లో ఉన్నాయి. మొత్తం చాలా ఎక్కువగా ఉన్నాయండి. స్టిల్ యూజ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్మీస్ అనమాట. అన్ని ఆర్మీస్, నేవీస్ వీటన్నిటి దగ్గర కూడా యూజ్ లో ఉన్నాయి అనమాట. ఇవి ఆర్మీస్, నేవీస్, ఎయిర్ ఫోర్స్ లో. ఓకే, సో వీటిలోకి వచ్చేటప్పుడు మనకి ఏమైందంటే స్విచ్ అండ్ స్వింగ్ రోల్స్ వచ్చాయన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఒకే ఎయిర్ క్రాఫ్ట్ బోత్ ఎయిర్ టు ఎయిర్ పెర్ఫార్మ్ చేయగలదు, ఎయిర్ టు గ్రౌండ్ కూడా పెర్ఫార్మ్ చేయగలదు. థర్డ్ జనరేషన్ అది లేదు. అయితే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ టు ఎయిర్ చేయగలదు, లేకపోతే రెండోది ఎయిర్ టు గ్రౌండ్ చేయగలదు. బట్ ఒకే దాంట్లో ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ చేసే క్యాపబిలిటీస్ కల్పించారండి. ఓకే, సో ఇది మెయిన్ పాయింట్ అండి. దీంతో పాటు ఇందులో వచ్చిన టెక్నాలజీస్ ఏంటంటే హెడ్ అప్ డిస్ప్లేస్, అంటే ఎదురుగా డిస్ప్లే కనిపిస్తుంటుంది, హెడ్ అప్ డిస్ప్లే కనిపిస్తుంటుంది. అలాగే ఏరోడైనమిక్స్ ఇంకా ఎక్కువగా ఇంప్రూవైజ్ చేశారండి. ఏరోడైనమిక్స్ ని చాలా ఎక్కువగా ఇంప్రూవైజ్ చేశారు. దీంతో పాటు డాప్లర్ ఫైర్ కంట్రోల్ రాడార్స్ ని వాడుతున్నారండి. ఓకే, అలాగే ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్, అలాగే లేజర్ అండ్ జీపీఎస్ గైడెడ్ మిసైల్స్ కూడా వచ్చాయండి. జీపీఎస్ గైడెడ్ మిసైల్స్ కూడా మనకి ఫోర్త్ జనరేషన్ లో వచ్చాయండి. ఓకే, అండ్ ఈ ఫోర్త్ జనరేషన్ కి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు MiG-29, 31, అలాగే SU-27, సుఖోయ్ SU-27, అలాగే మిరేజ్ 2000. ఓకే, బాలాకోట్ దాడులు జరిపారంటారు కదా, మిరేజ్ 2000, ఈ మిరేజ్ 2000 ఇవి మనకి ఫోర్త్ జనరేషన్ అండి. ఓకే, అండ్ ఫిఫ్త్ జనరేషన్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. అంటే 2005 నుంచి అవుతుంది, బట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఇప్పటికీ టు డేట్ కి డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. చాలా తక్కువ ఫ్లైట్లు ఉన్నాయన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే కొన్ని ఫోర్త్ జనరేషన్ వెహికల్స్ ని కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తో అటాచ్ చేసి 4.5 అని కొంతగా ప్రవేశపెట్టుకున్నారండి. ఇంకా ఈ 4.5 మనకి ఏంటి అంటే, ఓకే, 1980s నుంచి 1990s మధ్యలో వీటి యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిందండి. ఓకే, అయితే యుఎస్ ప్రకారం ఒక ఫ్లైట్ అని, ఒక ఫైటర్ జెట్ అనేది 4.5 జనరేషన్ ఎప్పుడు చెప్తామంటే అది ఖచ్చితంగా ఒక 4th జనరేషన్ వెహికల్ AESA రాడార్ తో అప్గ్రేడ్ అయి ఉండాలి. ఓకే, రాడార్ తో
ఓకే, అంటే అప్పుడు 4.5 అవుద్ది ఫోర్కాస్ట్. ఏయుఎస్ఏ రాడార్ అంటే అర్థం ఏంటంటే యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే. యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే, ARRAY అరే అనే ఒక సెన్సార్తో రాడార్తో ఖచ్చితంగా అప్గ్రేడ్ అయి ఉండాలి. దాంతోపాటు హై కెపాసిటీ డేటా లింక్ ఉండాలి, కంపల్సరీగా హై కెపాసిటీ డేటా లింక్ ఉండాలి. దీంతో పాటు ఎన్హాన్స్డ్ ఏవియానిక్స్ ఉండాలండి, కంపల్సరీగా ఏవియానిక్స్ అండి చాలా అడ్వాన్స్డ్గా ఉండాలండి. ఓకే, అండ్ ఫైనల్గా చూసుకుంటే ఓకే చాలా అడ్వాన్స్డ్ ఆర్మమెంట్స్ని డిప్లాయ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి. అలాంటి వాటిని 4.5 జనరేషన్ అని చెప్పి యుఎస్ నేవీ యుఎస్ అనే అంటే యుఎస్ గవర్నమెంట్ మనకి చెప్తుందండి. సో దీని కిందకి మనకు వచ్చేవి ఏంటంటే సుఖోయ్ Su-30SM, ఓకే, అలాగే Su-34, అలాగే Su-35, అలాగే ఇండియా డెవలప్ చేసిన ఫస్ట్ మేజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటిది, ఫైటర్ జెట్, HAL తేజాస్ అనమాట, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, LCA తేజస్ అనమాట. ఓకే, ఇందులో Mark 1 అనమాట, ఇది 4.5 జనరేషన్. అలాగే ఇండియా ఓకే ఫ్రాన్స్ నుంచి డసాల్ట్ ఏవియస్ నుంచి కొన్న రఫేల్ ఫైటర్ జెట్స్ కూడా మనకి 4.5 జనరేషన్ కిందకి వస్తాయి, 4.5 జనరేషన్ కిందకి వస్తాయి. అండ్ ఫిఫ్త్ జనరేషన్ అనేది చాలా తక్కువ అండి, ఇంకా అంతగా డెవలప్మెంట్ స్టేజ్లో ఉందంటే చాలా తక్కువ ఫ్లైట్లు మాత్రమే ఇందులో ఉన్నాయండి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే ఈ ఫిఫ్త్ జనరేషన్లో ఉన్నవి 21st సెంచరీలో డెవలప్ అయిన టెక్నాలజీని తమలో ఇన్వాల్వ్ చేసుకున్న ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిఫ్త్ జనరేషన్ అండి. 21st సెంచరీ అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్న టెక్నాలజీస్ అందులో ఏంటి, ఒకటి LPIR అండి. LPIR అంటే లో ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెప్ట్ రాడార్స్, అంటే రాడార్స్ ఇంటర్సెప్ట్ అవ్వలేని కొన్ని ఫైటర్ జెట్ టెక్నాలజీ అనమాట LPIR, లో ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెప్ట్ రాడార్స్. అలాగే అజైల్ ఎయిర్ ఫ్రేమ్స్, చాలా బలమైన ఎయిర్ ఫ్రేమ్స్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ సెన్సార్ అండి, ఓకే, మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్. ఓకే, తొలి ఏ సెన్సార్ అండి 4.5కి ఏఈఎస్ఏ రాడార్ కదా, ఇక్కడ మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్ ఉండాలి. దాంతోపాటు సుపీరియర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కూడా ఉంటే అలాంటి ఒక ఫైటర్ జెట్ని మనం ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ కింద పిలవచ్చండి. ఓకే, సో ఆ జనరేషన్లో ఉన్నవి కేవలం కొన్ని మాత్రమే. అందులో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే అమెరికాకి సంబంధించిన F-22 ర్యాప్టర్ అండి, దీంతో పాటు F-35, అలాగే సుఖోయ్లో Su-57, ఇవి మాత్రమే ఫిఫ్త్ జనరేషన్ అండి. సిక్స్త్ జనరేషన్ ఇంకా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అన్న. అక్కడ ఏమేమి ఇచ్చాడు, రాఫెల్ MiG-29, తేజాస్ Mark 1, తేజాస్ MK1 అండి. ఓకే, ఇందులో రాఫెల్ ఎంత 4.5 జనరేషన్, 4.5 అండి. అలాగే తేజస్ కూడా 4.5, అలాగే MiG-29 ఇచ్చింది ఇంకోటి. ఓకే, MiG-29 అనేది 4th జనరేషన్ వెహికల్ మనకి. సో ఇక్కడ మనకి ఏది కూడా అసలు ఈ మూడు కూడా 5th జనరేషన్ వెహికల్స్ కాదు, 5th జనరేషన్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, ఇండియాలో అయితే పూర్తిగా లేవు కూడాను. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ నన్నండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారు ఒకసారి ఆలోచించుకున్నాను. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి హైడ్రోజెల్స్ అనే ఒక సబ్స్టెన్సెస్ గురించి వాడుతున్నారండి. హైడ్రోజెల్ అని ఒక సబ్స్టెన్స్ అనమాట, హైడ్రోజెల్స్. ఓకే, సో హైడ్రోజెల్స్ని దేనికోసం వాడుతున్నారని చెప్పి క్వశ్చన్ అడిగారండి. ఒకటి పేషెంట్స్లో కంట్రోల్ డ్రగ్ డెలివరీ చేయడం కోసం, రెండోది మొబైల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ కోసం, మూడోది లూబ్రికెంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్ యొక్క తయారీ కోసం హైడ్రోజెల్స్ని వాడుతున్నారని చెప్పి మనకి ఇక్కడ అడిగారండి. సో ఇందులో ఏవేవి కరెక్ట్ అని చెప్పి మనకు అడుగుతున్నారు. ఓకే, క్వశ్చన్. సో ఒకసారి ఆలోచించండి అన్న. సో నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతున్నాను. హైడ్రోజెల్ అంటే ఏంటి? హైడ్రోజెల్ అంటే మనకి లైక్ సింపుల్గా ఏమైంది, మీరు ప్యాంపర్స్ చూస్తారు కదా, ప్యాంపర్స్లో యూరిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది అని చెప్తారు కదా, అది ఒక హైడ్రోజెల్. సింపుల్గా చెప్తున్నాను. ఓకే, సో హైడ్రోజెల్ అంటే మీకు అర్థం, ఒక బేసిక్ తెలిసింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక 3D నెట్వర్క్ అండి. హైడ్రోజెల్ అనేది 3D నెట్వర్క్ ఆఫ్ సమ్ పాలిమర్స్. ఏంటా పాలిమర్స్ అంటే హైడ్రోఫైలిక్ పాలిమర్స్ అండి. హైడ్రోఫైలిక్ పాలిమర్స్ అని కొన్ని పాలిమర్స్ ఉంటాయి. ఆ పాలిమర్స్ని లేయర్స్ లోపల అరేంజ్ చేసి ఒక 3D నెట్వర్క్ని క్రియేట్ చేస్తారు. అండ్ ఈ 3D నెట్వర్క్తో ఉన్న ఇది ఏం చేయగలదంటే ఇది వాటర్ని అబ్జార్బ్ చేసుకోగలదు. ఆ అబ్జార్బ్ చేసుకున్న వాటర్ వల్ల స్వెల్ అవుద్ది, అంటే పొంగుద్ది.
అండ్ అంత పొంగి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేయగలదండి. చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని తనలో హోల్డ్ చేసి ఉంచగలదు అనమాట. ఎందువలన అంటే ఆ స్ట్రక్చర్ వలన, దానిలో ఉన్న స్ట్రక్చర్ వలన, అంటే దాని యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ క్రాస్ లింకింగ్ వలన, ఓకే, అంటే ఆ పాలిమర్ చైన్స్ లో ఉన్న కొన్ని గ్యాప్స్ వీటన్నింటి వలన కూడా అంత వాటర్ అనేది స్టోర్ చేసుకుని ఉంచగలవండి. సో అది హైడ్రోజెల్స్ అండి. అండ్ ఒక మెటీరియల్ మనం హైడ్రోజెల్ గా కన్సిడర్ చేయాలంటే ఖచ్చితంగా అందులో టోటల్ వెయిట్ లో కానీ టోటల్ వాల్యూలో కానీ 10% కంపల్సరీగా వాటర్ అనేది ఉండాలి. ఒక హైడ్రోజెల్, ఒక మెటీరియల్ నీకు ఇచ్చారు, అది హైడ్రోజెల్ అని నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే ఖచ్చితంగా అందులో వెయిట్ ప్రకారం చూసుకుంటే, లేకపోతే వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే 10% వాటర్ ఉంటే దాన్ని మనం హైడ్రోజెల్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అండ్ హైడ్రోజెల్స్ అనేవి మనకి చాలా రకాలు ఉంటాయండి. చాలా రకాలు ఉంటాయి. అవి నేచురల్ ఉండొచ్చు, సింథటిక్ పాలిమర్స్ తో తయారు చేయొచ్చు, లేకపోతే హైడ్రోజెల్స్ ని మనం ఫిజికల్ హైడ్రోజెల్, కెమికల్ హైడ్రోజెల్, బయోకెమికల్ హైడ్రోజెల్ అని ఆ విధంగా క్లాసిఫై చేయొచ్చు. లేకపోతే హైడ్రోజెల్స్ క్యాటయానిక్ అవ్వచ్చు, యానియానిక్ అవ్వచ్చు, లేకపోతే న్యూట్రల్ అవ్వచ్చు. అంటే క్యాటయానిక్ అంటే పాజిటివ్, యాని అంటే నెగిటివ్, ఇలాగా దాంతో అవ్వచ్చు. లేకపోతే ఈ హైడ్రోజెల్స్ అనేవి అమార్ఫస్ మెటీరియల్స్ అవ్వచ్చు, క్రిస్టలిన్ మెటీరియల్స్ అవ్వచ్చు, లేదా సెమీ క్రిస్టలిన్ మెటీరియల్స్ అవ్వచ్చు. ఓకే, లేకపోతే హైడ్రోజెల్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని హైడ్రోజెల్స్ పిహెచ్ సెన్సిటివ్ అండి, అంటే పిహెచ్ బట్టి మారుతుంటాయి. కొన్ని హైడ్రోజెల్స్ లైట్ సెన్సిటివ్ అండి, అంటే లైట్ యొక్క ఇంటెన్సిటీ బట్టి వాటి యొక్క బిహేవియర్ మారిపోతుంది. కొన్ని హైడ్రోజెల్స్ టెంపరేచర్ సెన్సిటివ్ అండి, అంటే టెంపరేచర్ బట్టి వాటి యొక్క బిహేవియర్ మారిపోతుంది. కొన్ని హైడ్రోజెల్స్ ఎలక్ట్రో సెన్సిటివ్ అండి. ఎలక్ట్రో సెన్సిటివ్ అంటే అర్థం ఏంటి? వాటి ఎలక్ట్రిక్ కరెంట్ బట్టి, దానికి ఇచ్చే వోల్టేజ్ బట్టి దాని యొక్క బిహేవియర్ అనేది మారిపోతుంది. అంటే ఈ నాలుగింటి వలన కూడా పిహెచ్, లైట్, టెంపరేచర్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ నాలుగింటి వలన కూడా దాని ప్రాపర్టీస్ లో చేంజెస్ అనేవి వస్తాయి అనమాట. అండ్ ఈ చేంజెస్ ని బేస్ చేసుకుని వీటిని రకరకాల అప్లికేషన్స్ కోసం మనకి వాడుతున్నారు. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే డ్రగ్ డెలివరీ కోసం వాడుతున్నారండి. డ్రగ్ డెలివరీ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ ఉంది, బాడీలోకి వెళ్ళినప్పుడు బాడీలో ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది స్టమక్ లో. ఆ పిహెచ్ వాల్యూలోనే అది ఓపెన్ అవ్వాలని మనకి వాళ్ళు డిజైన్ చేసుకున్నారు అనుకోండి. సో ఆ పిహెచ్ వచ్చినప్పుడు అది ఓపెన్ అవుద్ది. సో అక్కడే డ్రగ్ అనేది ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అదే కంట్రోల్డ్ డ్రగ్ డెలివరీ అండి. కంట్రోల్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్, DDS అనమాట. ఓకే, సో ఇందులో మనం పిహెచ్ సెన్సార్స్ ని వాడుకోవచ్చు. అదే పిహెచ్ తో ఉన్నవి సెన్సిటివ్ వాడుకోవచ్చు, టెంపరేచర్ సెన్సిటివ్ కూడా వాడుకోవచ్చు. అంటే బాడీలో ఒక పార్ట్ లోకి వెళ్తే ఒక టెంపరేచర్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి నువ్వు పని చేయాలని చెప్పొచ్చు. ఈ విధంగా డ్రగ్ డెలివరీ కోసం వాడుతున్నారు. తర్వాత డైస్ లో వాడుతున్నారు. ఓకే, డైస్ అంటే డైస్ కాదు, డైస్ మరియు హెవీ మెటల్ అయాన్స్ ఏవైతే ఉంటాయో ఆ అయాన్స్ యొక్క రిమూవల్ కోసం వాడుతున్నారు. అలాగే టిష్యూ ఇంజనీరింగ్ లో వాడుతున్నారు. కాంటాక్ట్ లెన్స్ లో వాడుతున్నారండి. మనకి కలద్దాలు పెట్టుకోకుండా డైరెక్ట్ గా కళ్ళకి లెన్స్ పెట్టుకుంటారు కదా, కాంటాక్ట్ లెన్స్ లో వాడుతున్నారు. అలాగే పిహెచ్ సెన్సార్స్ ఆల్రెడీ తెలిసిందే, పిహెచ్ సెన్సార్స్ లో వాడుతున్నారు. బయో సెన్సార్స్ లో వాడుతున్నారండి ఒక హైడ్రోజెల్స్ ని. అలాగే డైపర్స్, మీకు చెప్పాను కదా తొలి, డైపర్స్ ని ఫస్ట్ ఎగ్జాంపుల్ గా స్టార్ట్ చేశాను. డైపర్స్ లో వాడుతున్నారు. కాస్మెటిక్స్ లో వాడుతున్నారండి, చాలా కాస్మెటిక్స్ లో వాడుతున్నారు. అలాగే మొబైల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లో వాడుతున్నారు. ఓకే, అంటే ఒక దగ్గర ఉండకుండా అటు ఇటు వెళ్తుంటాయి కదా కారులో, వీటిలోన. ఓకే, ఇప్పుడు ఇంట్లో అంటే ఒక దగ్గర ఉంటాయి ఎయిర్ కండిషనర్స్, బట్ మొబైల్ ఎయిర్ కండిషనర్స్ అంటే కారులో వీటిలో ఉంటాయి కదా, వాటిలో వాడుతున్నారు. ఓకే, అలాగే ఇమ్యూనోథెరపీలో వాడుతున్నారండి. ఇమ్యూనోథెరపీ ఆర్ వ్యాక్సిన్స్, వీటిలో కూడా వాడుతున్నారు. అలాగే కొన్ని హైడ్రోజెల్స్, ఇంజెక్టబుల్ హైడ్రోజెల్స్ ఉంటాయండి, స్పైనల్ కార్డ్లోకి వీటిలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా వాటి ద్వారా కొన్ని వ్యాధులు కూడా నయం చేస్తాయండి. అలాగే ల్యూబ్రికేషన్ లో వాడుతుందండి. ల్యూబ్రికేషన్ దేని అంటే బయోమెడికల్ ఎక్విప్మెంట్ లో, బయోమెడికల్ అప్లికేషన్స్ లో, అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో వీటిల్లో ల్యూబ్రికేషన్ కోసం కూడా వాడుతున్నారండి హైడ్రోజెల్స్ ని. సో ఇవి వీటి యొక్క అప్లికేషన్స్ అండి. సో ఇప్పుడు ఆన్సర్ చేయగలరా? ఒకసారి ఆలోచించండి. ఓకే, సో కంట్రోల్ డ్రగ్ డెలివరీ ఇన్ పేషెంట్స్, ఎస్ ఇది కరెక్టే. తర్వాత మొబైల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్, ఇది కూడా కరెక్టే. అలాగే ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్ తయారీలో, ఇది కూడా కరెక్టే. అంటే 3 స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి. ఎంతమంది కరెక్ట్ వచ్చిందన్న? ఓకే, సో ఇది ఆప్షన్ డి. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, న్యూస్ లో ఉంది. ఓకే, నితిన్ గడ్కరీ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ప్రపంచమంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వెళ్తామంటే నేను మాత్రం ఏ వెహికల్స్ వైపు వెళ్తానంటే ఫ్యూయల్ సెల్ వెహికల్ ని ఎంకరేజ్ చేస్తానని చెప్పి ఆయన ఎప్పుడు కూడా చెప్తుంటారు. ఆయన ఎప్పుడు కూడా హైడ్రోజన్ వెహికల్స్ గురించే మాట్లాడుతుంటారు. ఇంకా ఓకే, మిగతా ప్రపంచమంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి మాట్లాడుతుంటే
నితిన్ గడ్కరీ మన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఎప్పుడు ఫ్యూయల్ సెల్ వెహికల్స్ గురించే మాట్లాడుతుంటారండి. సో ఎందుకు ఆ ఫ్యూయల్ సెల్స్ అలా ఆయన ఎప్పుడు మాట్లాడుతుంటారు కాబట్టి, అలాగే టొయోటా లాంటి కంపెనీలు కూడా ఈ ఫ్యూయల్ సెల్ బేస్ చేసుకుని వెహికల్స్ ని తయారు చేసాయి కాబట్టే ఇక్కడ ఇది న్యూస్ లోకి వచ్చింది. అందుకే బిట్ ఇచ్చారండి. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి హైడ్రోజన్ తో రన్ అవుతాయి. ఓకే, అది ఎక్కడే ఇచ్చేసాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు. అవి దేంతో రన్ అవుతాయని మీకు అడగలేదు. అవి హైడ్రోజన్ తో రన్ అవుతాయి. అయితే వాటి యొక్క ఎమిషన్స్ ఏంటి అని అడిగారు. అంటే దాని నుంచి బయటికి పొగ్గొట్టం ఉంటే ఆ పొగ్గొట్టం నుంచి ఏమొస్తుంది అంటే ఆ సైలెన్సర్ నుంచి దాని నుంచి ఏమొస్తుంది అడిగండి. ఓకే, హైడ్రోజన్ పెరాక్సైడా, హైడ్రోనియమా, ఆక్సిజన్నా, వాటర్ వేపరా, ఈ నాలుగిట్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. అని చాలా ఈజీ. నాకు తెలిసినంత వరకు మీ అందరికీ తెలుసు, మీ అందరూ చెప్పగలరు కూడా, ఇంకేం ఆలోచించక్కర్లేదు. సో చెప్పగలరు, ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తున్నానండి. ఓకే, ద బై ప్రొడక్ట్ విల్ బి అంటే ద ప్రొడక్ట్ విల్ బి వాటర్ వేపర్. వాటర్ వేపరే వస్తుందండి. ఓకే, వాటర్ వేపరే వస్తుంది. అది ఇవి నాన్ పొల్యూటింగ్, కంప్లీట్లీ నాన్ పొల్యూటింగ్ అండి, కంప్లీట్లీ నాన్ పొల్యూటింగ్ అండి. ఓకే, సో ఏంటి ఇప్పుడు ఈ ఫ్యూయల్ సెల్స్ గురించి మీకు కనీసం తెలియాలి కాబట్టి నేను చెప్తాను వినండి. ఓకే, ఫ్యూయల్ సెల్స్ గురించి చెప్తాను వినండి. ఓకే, ఫ్యూయల్ సెల్ అంటే ఏంటంటే మనకి సింపుల్ గా ఇది కంబషన్ ఇంజిన్ లాంటిది కాదండి. ఇట్ ఈస్ నాట్ ఏ కంబషన్ ఇంజిన్. అంటే మీరు ఏమనుకుంటారంటే చాలా మంది ఓకే ఫ్యూయల్ సెల్ అన్నారు, హైడ్రోజన్ అన్నగానే ఏమనుకుంటారంటే హైడ్రోజన్ ని ఆక్సిజన్ తో కలిపి మండిస్తారు కాబోలు, ఆ విధంగా వాటర్ వస్తుంది, దాంతో పాటు ఎనర్జీ వస్తుంది, చాలా మంది మైండ్ లో ఫిక్స్ అయి ఉంటారు. బట్ దట్ ఈస్ రాంగ్ అండి. అది ఫ్యూయల్ సెల్ కాదు, అది హైడ్రోజన్ ఇంజిన్. అది ఓకే, అది హైడ్రోజన్ ఇంజిన్, ఇది ఫ్యూయల్ సెల్. ఫ్యూయల్ సెల్ అనేది కంప్లీట్లీ ఇందులో ఎక్కడా కూడా మనకి మెకానికల్ మూవ్మెంట్ ఇంజిన్ అనేది ఉండదు. ఇంకా డైరెక్ట్ గా ఇది హైడ్రోజన్ తో ఎలక్ట్రిసిటీనే డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా ఇంజిన్ లేకుండా అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్మో ఎలక్ట్రిక్ అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే థర్మల్ పవర్ కానీ, న్యూక్లియర్ పవర్ కానీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, ఓకే ఇవన్నీ కూడాను డైరెక్ట్ గా పవర్ని ఇవ్వలేవు. వీటన్నింటిలో మెయిన్ థీమ్ ఏంటంటే ఒక టర్బైన్ ని తిప్పాలి, ఆ టర్బైన్ ద్వారా ఒక జనరేటర్ ని తిప్పాలి, జనరేటర్ తిరిగితే కరెంట్ వస్తుంది వీటన్నింటిలో. బట్ ఫోటో వాల్టాయిక్ సెల్స్ ఒకటి ఉంటుందండి. ఫోటో వాల్టాయిక్ సెల్స్ అంటే సోలార్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీకి మాత్రం మనకి మెకానికల్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా ఏంటంటే ఆ ఫోటో వాల్టాయిక్ సెల్స్ మీద సన్లైట్ పడితే కరెంట్ అంటే ఎలక్ట్రాన్స్ ఏమిటాయి, కరెంట్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. అలాంటిది ఇది. అంటే ఇక్కడ ఎక్కడ కంబషన్ కానీ ఇంజిన్ కానీ ఏమి ఉండదండి. ఒక ఫ్యూయల్ సెల్ అనేది డైరెక్ట్ గా ఇలా ఉంటుంది, దీనిలోంచి డైరెక్ట్ గా కరెంట్ వస్తుంది. ఓకే, ఇంజిన్ తిరగడానికి కరెంట్ వస్తుంది. అంటే దీన్ని మనం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ లోనే ఇన్స్టాల్ చేసి ఎలక్ట్రిసిటీ ద్వారా మనం వెహికల్ ని రన్ చేయొచ్చు అనమాట, అంతే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇందులో మనకి ఒక యానోడ్ ఒక క్యాథోడ్ ఉంటాయండి. ఒక ఫ్యూయల్ సెల్ లో రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి. ఒక యానోడ్, ఇగోండి ఇది యానోడ్ అనమాట, ఇది క్యాథోడ్. ఇది యానోడ్, సారీ ఇది యానోడ్ అండి. ఈ స్పేస్ అంతా యానోడ్, ఈ స్పేస్ అంతా క్యాథోడ్ అండి. ఇక్కడ కనిపిస్తుందంట క్యాథోడ్ అండి. రెండు ఉంటాయండి. సో ఈ రెండింటికి మధ్యలో మనకి ఒక మెంబ్రేన్ అనేది ఉంటుందండి. ఈ రెండింటికి మధ్యలో కూడా ఒక ఎలక్ట్రోలైటిక్ మెంబ్రేన్ అనేది ఉంటుందండి. ఎలక్ట్రోలైటిక్ మెంబ్రేన్ ఇక్కడ మనకి ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఇచ్చాడు. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇక్కడ ఏం జరుగుద్ది అంటే నువ్వు దీనిలోకి హైడ్రోజన్ ఇవ్వాలి, ఆక్సిజన్ ఇవ్వాలండి ఇన్పుట్స్. అయితే ఇప్పుడు యానోడ్ వైపు నుంచి హైడ్రోజన్ ఇస్తావండి. ఓకే, అయితే అంటే మామూలుగా ఇది ఏంటంటే ఇది గిఫ్ ఫైల్ అనమాట. ఇందులో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత గిఫ్ ఫైల్ ఓపెన్ అవ్వకుండా స్టార్టింగ్ ఫస్ట్ ఇమేజ్ ఏముందో అది ఉండిపోయింది. మామూలుగా అయితే అది అలా తిరుగుతూ కనిపించాలన్నమాట మీకు యానిమేషన్ లాగా, బట్ అది కనిపించట్లేదు, అందుకే నేనే డ్రా చేస్తున్నాను. సో ఒక హైడ్రోజన్ ఆటం వస్తుంది. ఇప్పుడు హైడ్రోజన్ ఆటం ఇక్కడ యానోడ్ లోకి వెళ్ళగానే ఓకే ఇక్కడికి వెళ్ళి ఇలాగా ఈ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ లోకి అంటే ఈ బ్లూ కలర్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆ ఇది కాస్త ఒక ఎలక్ట్రాను ప్రోటాన్ విడిపోతుంది, ఎలక్ట్రాను ప్రోటాన్ గా విడిపోతుందండి. ఓకే, పింక్ కలర్ తీసేసి ఎల్లో కలర్ పెడుతున్నాను మీకోసం. ఓకే, ఇదిగోండి ఒక ఎలక్ట్రాను అలాగే ఒక ప్రోటాన్ గా విడిపోతుందండి. అయితే ఇప్పుడు ఏమవుద్దంటే ఎలక్ట్రాన్ అనేది ఇలా ట్రావెల్ చేస్తూ ఓకే సర్క్యూట్లోకి వెళ్ళిపోయి సర్క్యూట్లోంచి బయటకు వస్తుంది. ఓకే, ప్రోటాన్ ఏం చేస్తుందంటే ఇలాగా ఈ మెంబ్రేన్లోకి వెళ్తుంది, ఇలా మెంబ్రేన్లోకి వెళ్ళి ఓకే ఈ మెంబ్రేన్ గుండా ట్రావెల్ చేసి అంటే ఈ మెంబ్రేన్ దాన్ని సెపరేట్ చేస్తుంది ఎలక్ట్రాన్ని ప్రోటాన్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, మెంబ్రేన్ నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ వదిలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సర్క్యూట్ అంతా తిరిగి ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ రెండు కలిసిపోయి మళ్ళీ హైడ్రోజన్ ఏర్పడుద్ది. ఇప్పుడు యువతల వైపు నుంచి ఆక్సిజన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసి టెంపరేచర్ వల్ల ఇక్కడ చాలా ఎక్కువ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో టెంపరేచర్ వల్ల ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసి
ఇక్కడ మనకి వాటర్ వేపర్ అనేది బయటికి ఎగ్జాస్ట్ కింద వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ అంతా కూడా వచ్చేసింది డైరెక్ట్గా. ఇంకేం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ మెంబ్రేన్ వలన ఈ యానోడ్ దగ్గర కరెక్ట్గా మనకి హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాను ప్రోటాను విడిపోతాయి. ఎలక్ట్రాన్ సర్క్యూట్లోకి వెళ్తుంది, ప్రోటాన్ మెంబ్రేన్లోకి వెళ్తుంది. ఆ మెంబ్రేన్ దాటుకొని ప్రోటాన్ మళ్ళీ అవతల వైపు వచ్చేస్తుంది. అవతల వైపు వచ్చాక మళ్ళీ ఎలక్ట్రాన్తో కలిసిపోతుంది. మళ్ళీ అక్కడ హైడ్రోజన్ తయారయ్యి అక్కడ అది ఆక్సిజన్తో కలుస్తుంది. ఆ విధంగా వాటర్ వేపర్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ, మనకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఇక్కడ వచ్చేసిందండి. ఇదే వర్కింగ్ ఆఫ్ ది ఫ్యూయల్ సెల్ అండి. వర్కింగ్ ఆఫ్ ది ఫ్యూయల్ సెల్ చాలా మందికి తెలియదు. ఓకే, ఇంటర్మీడియట్లో ఉంటుంది, మీకు నాకు తెలిసినంత వరకు ఇంటర్మీడియట్లోనే ఉంటుంది. బట్ మాకు ఎందుకులే అని చెప్పి అప్పట్లో కూడా మీరు పట్టించుకుని ఉంటారు, ఇప్పుడు పూర్తిగా మర్చిపోయి ఉంటారండి. సో దీనికి ఎగ్జాస్ట్లో మనకి ఏమొస్తుందంటే వాటర్ వేపరే, వాటర్ మాలిక్యూల్సే వస్తాయండి. వాటర్ మాలిక్యూల్సే బయటకు వస్తాయండి. సో దీని ప్రకారం చూసుకుంటే ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి వాటర్ వేపర్ అండి, వాటర్ వేపర్. ఓకే, సో అంటే మీరు ఎలిమినేషన్ కిందే వాడుకోవచ్చు. ఆక్సిజన్ ఎప్పుడు ఎమిషన్ రాదు, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే అది ఒక లిక్విడ్ అది. ఓకే, అది కూడా ఎమిషన్ కిందకి ఎందుకు వస్తుందండి. ఓకే, హైడ్రోనియం అంటే అది ఒక అయాన్ అనమాట, H3O+ అయాన్ అది. ఓకే, దానికి కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ. సో ఎలిమినేషన్ ప్రకారమే మీరు పెట్టొచ్చు నాన్న. ఓకే, ఇది ఫ్యూయల్ సెల్స్ అండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో మేబీ నితిన్ గడ్కరీ గారి ఆలోచన కరెక్ట్ అయితే ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కంటే ఫ్యూయల్ సెల్ వెహికల్సే కంప్లీట్గా ఇంకా తిరిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో మెయిన్ నెగిటివ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది, దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అంతా కదా మళ్ళీ థర్మల్ పవర్ నుంచే వస్తుంది అనమాట. అదే మెయిన్ ప్రాబ్లం అండి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మనకి రీసెంట్గా న్యూస్లోకి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ అని చెప్పి ఒక పేరు న్యూస్లోకి వచ్చిందండి. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ న్యూస్లోకి వచ్చింది. అయితే అసలు ఇది ఎందుకు వచ్చింది, ఏ కాన్సెప్ట్లో మనకి తెలుస్తుందని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో దేనికోసం, ఓకే, టెర్రాస్డ్ క్రాప్ ఫీల్డ్స్ యొక్క ఇరిగేషన్ కోసం వాడే సిస్టమా ఇది. ఓకే, టెర్రాస్డ్ క్రాప్ ఫీల్డ్స్ అంటే అరకు, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి కదా, వాటి కోసం వాడే సిస్టమా, లేకపోతే సిరియల్ క్రాప్స్ని ఓకే పండించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ చేయడమా వాటర్ని, లేకపోతే లాంగ్ డ్యూరేషన్లో ఎనర్జీ స్టోరేజ్ చేయడమా, లేకపోతే ఇది ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమా అని చెప్పి అడుగుతున్నాను అండి క్వశ్చన్. ఓకే, గెస్ట్ చేయండి అన్న. ఓకే, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ అండి, PSHP. ఓకే, ఇది మనకి న్యూస్లోకి రావడానికి కారణం ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఓకే మనకి ఈ జనవరి మంత్లోనే ఓకే నియర్లీ 12 గిగావాట్స్ కెపాసిటీతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ని ఇచ్చిందండి. దీంతో పాటు ఆగస్ట్ 2023లో కూడా ఇది న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ టాటా కంపెనీ మహారాష్ట్ర గవర్నమెంట్తో రెండు ప్లేసెస్లో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఓకే MOU చేసుకుందనమాట. ఈ విధంగా ఈ న్యూస్లోకి వచ్చిందండి. సో ఏంటి సార్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ అంటే ఏంటి, మీకు అర్థం అవ్వడానికి సింపుల్గా చెప్తాను చూడండి. ఓకే, పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ మనకి ఇప్పుడు ఇది ఒక స్టోరేజ్ సిస్టమ్ లాంటిది, ఒక బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ లాంటిదండి. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక నాగార్జున సాగర్ డ్యామే తీసుకోండి. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఓకే కృష్ణానది మీద తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉందండి. దీనికి సంవత్సరం అంతా వాటర్ రావు, ఒక సీజన్లో వాటర్ వస్తాయి. ఆ వాటర్ని స్టోర్ చేసి సంవత్సరం అంతా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుందండి. అయితే దీనికి ఒక మాన్సూన్ సీజన్లో ఫ్లో చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే వేస్ట్గా వాటర్ని కిందకి వదిలేసి వస్తుంది. చాలా ఎక్కువ వాటర్ని బయటకి ఇంకా నేచురల్గా వదిలేసి వస్తుంది, అంతే కదా. ఓకే, నాగార్జున సాగర్లో వాటర్ బాగా నిండిపోవడం వలన ఓకే 10 గేట్లు ఎత్తివేసి ఒక 60,000 క్యూసెక్ల వాటర్ని కిందకి వదులుతారని చెప్పి మీరు వింటారు. ఓకే, వాటర్ని వదిలేస్తున్నారు అంటే మనకి సర్ప్లస్ ఉంది. ఆ సర్ప్లస్ ఉన్నదాన్ని వాడుకోలేకపోతే అప్పటికప్పుడు కరెంట్ అంత జనరేట్ చేసినా మనకి ఎందుకు పనికిరాదు. అది అంటే అంత రిక్వైర్మెంట్ లేదు, అది చాలా ఎక్కువ అనమాట. సో అందుకని ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు అలా సర్ప్లస్ వచ్చిన వాటర్ ఉంది కదా, దాన్ని మనం అప్పుడే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి ఆ ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మంచిదే కదా. ఎలక్ట్రిసిటీ స్టోర్ చేసుకుంటే మంచిదే కదా, కరెక్టే కదా. ఓకే, బ్యాటరీలో స్టోర్ చేసుకుంటే మరి బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది సార్, మరి బ్యాటరీ చాలా కష్టం, బ్యాటరీ చాలా ఖర్చు. ఇప్పుడు బ్యాటరీలో స్టోర్ చేయకుండా చూడండి, ఇది ఇంపార్టెంట్. బ్యాటరీలో స్టోర్ చేయకుండా నువ్వు చేసే పని ఏంటంటే ఇప్పుడు బ్యాటరీలో స్టోర్ చేయడం కన్నా ఇప్పుడు అదే వాటర్ని కిందకు వచ్చిన వాటర్ని
మళ్ళీ పైకి పంపించి స్టోర్ చేసుకున్నాను, వేరే దగ్గర ఎక్కడో స్టోర్ చేసుకున్నాను అంటే వేరే ప్రాంతంలో ఎక్కడో స్టోర్ చేసుకున్నాను అనుకో, కిందకు వచ్చేసిన వాటర్. ఇప్పుడు దాంతో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి ఎలక్ట్రిసిటీ బయటకు కొంత వెళ్ళిపోయింది. మిగతా ఎలక్ట్రిసిటీతో కిందున్న వాటర్ని పైకి పంపించి అక్కడ స్టోర్ చేసామనుకో, ఇప్పుడు నెక్స్ట్ కాలంలో ఏదో ఒక సీజన్లో పూర్తిగా వర్షాలు ఆగిపోతాయి, వాటర్ చాలా తక్కువ అవుద్ది. సో అప్పుడు మళ్ళీ ఈ వాటర్ని కిందకి పంపించుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలమా చేయలేమా? ఆలోచించండి అన్న. ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చండి. సో ఇదే పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్. అంటే మనం వాటర్ని పంప్ చేసుకొని ఒక సీజన్లో పంప్ చేసుకుని, అంటే సర్ప్లస్లో ఉన్నప్పుడు పంప్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని దానితో తర్వాతి కాలంలో హైడ్రో పవర్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకుంటామండి. ఇదే పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్. సింప్లీ ఇట్ ఈస్ సిమిలర్ టు బ్యాటరీ స్టోరేజ్ అనమాట. చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ బ్యాటరీ టెక్నాలజీ అండి. ఇప్పుడు ప్రపంచంలో ఎట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీ. ఎందుకంటే మన దగ్గర స్టోరేజ్ చేయడానికి బ్యాటరీస్ ఎక్కువ లేవు, అందుకని సింపుల్గా వాటర్ని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అక్కడ, తర్వాత దాంతో హైడ్రో ఎలక్ట్రిక్ అంటే అది హైట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే దాంతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఉన్న ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీలో 94% ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ ఈ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవరే ఉందండి. 94% అంటే మిగతా 6% మీరు అనుకుంటారే లిథియం అయాన్ బ్యాటరీస్, వేరే బ్యాటరీస్, సల్ఫ్యూరిక్ యాసిడ్ బ్యాటరీలు అంటారు కదా, అవన్నీ కలిపి ఒక 6% ఉన్నాయంటే, అంటే హైయెస్ట్ అనమాట ఇది. 94% అండి. ఓకే. అండ్ గ్లోబల్ లెవెల్లో అంట నియర్లీ 9000 గిగావాట్ అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం ఈ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే అంత పొటెన్షియల్ ఉందంట, అంత ఎక్కువ పొటెన్షియల్ అనేది మనకి ఉందని చెప్పి ఇంటర్నేషనల్ హైడ్రో పవర్ అసోసియేషన్ అనేది చెప్తుందన్న. సో అర్థమైంది కదా, పంప్డ్ స్టోరేజ్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ అంటే అర్థమైంది కదా. ఓకే. సో ఇప్పుడు ఆన్సర్ చేయగలరా, ఇది దేనికోసం వాడతారండి? లాంగ్ డ్యూరేషన్ లో ఎనర్జీ స్టోరేజ్ చేయడానికి వాడతారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి అండి. అయితే ఇప్పుడు ఇండియాలో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇండియాలో ఈ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ అనేది ఉందా సార్, అమల్లో ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి నియర్లీ 8 ప్లాంట్స్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం నేను చెప్తున్నాను, 8 ప్లాంట్స్ ఎప్పటికే ఆపరేషన్లో ఉన్నాయండి. పంప్డ్ స్టోరేజ్ ఏంటి అంటే ఎక్కడికో వెళ్ళిపోకండి, మనకి కృష్ణా నది మీదే 2 ఉన్నాయి, నాగార్జున సాగర్, ఓకే, అండ్ శ్రీశైలం. ఈ 2 కూడా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత కొత్తగా కట్టిన సర్దార్ సరోవర్, నర్మదా నది మీద కట్టిన సర్దార్ సరోవర్, ఓకే. అలాగే ఇంకా మీకు అంతగా తెలియనివి పురూలియా అంటే మనకి వెస్ట్ బెంగాల్ ఇక్కడ వస్తుందండి, పురూలియా పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్. అలాగే గుజరాత్లో కడనా అని చెప్పి గుజరాత్లో ఒకటి ఉంటుంది, ఓకే. దీంతో పాటు మహారాష్ట్రలో బీరా ఒకటి, అలాగే గట్గర్ ఒకటి, ఈ 2 మహారాష్ట్ర. అలాగే తమిళనాడు స్టేట్లో మనకి కదం రివర్ ఉంటుంది కదా, కదంపరై, ఆ పేరు తలగా కదంపరై అని చెప్పి ఇలా 8 ప్లేసుల్లో ప్రెసెంట్ ఇండియాలో కూడా ఇవి ఉన్నాయండి, పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ఉన్నాయి. అండ్ చెప్పాను కదా ఏంటి 12 గిగావాట్స్ ఇంకా కెపాసిటీతో చాలా ఎక్కువ వాటి క్లియరెన్సెస్ కూడా ఇచ్చింది. అంటే ఫ్యూచర్లో మనకి ఇండియాలో చాలా ఎక్కువగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ తెలిసి చెప్పగలిగారు కదా. ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, ఓకే, ఇది మనకి బయోటెక్నాలజీ వీటికి సంబంధించిందండి. ఓకే, కరెక్ట్గా చెప్పండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, ఎన్విరాన్మెంట్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి కొంచెం రిలేటెడ్ ఉన్న క్వశ్చన్ అనమాట. మెంబ్రేన్ బయోరియాక్టర్స్ అని వాటి గురించి క్వశ్చన్ అడుగుతుందండి. ఈ మధ్యకాలంలో మెంబ్రేన్ బయోరియాక్టర్స్ న్యూస్లోకి వచ్చాయి. ఓకే, అవి దేనికి సంబంధించినవి, దేనికోసం? ఒకటి అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీకి సంబంధించినవా, అంటే రీప్రొడక్షన్ కోసం సంబంధించినవా? లేదు డ్రగ్ డెలివరీ నానో టెక్నాలజీస్, అవి డ్రగ్ డెలివరీ కోసం వాడే నానో టెక్నాలజీస్, అంటే మన శరీరంలోకి పంపించేవా? లేకపోతే వ్యాక్సిన్ తయారు చేసే టెక్నాలజీసా? లేకపోతే వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసే టెక్నాలజీసా? గెస్ట్ చేయండి అన్న. చాలా మంది గెస్ట్ చేయొచ్చు కొంతవరకు. ఓకే, కొంచెం ఆలోచించండి, పర్లేదు, ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు, కొంచెం వీడియోని పాజ్ చేసుకొని ఆలోచించడానికి ట్రై చేయండి అన్న. ఓకే, సో ఇప్పుడు మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. వాట్ ఆర్ మెంబ్రేన్ బయోరియాక్టర్స్ అని చెప్తాను చూడండి అన్న. ఓకే, మెంబ్రేన్ బయోరియాక్టర్ అంటే ఇక్కడ 2 పదాలు మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. ఒకటి మెంబ్రేన్, 2 బయోరియాక్టర్స్ అండి.
ఓకే, మామూలుగా మనకి జనరల్గా చూసుకుంటే బయోరియాక్టర్స్ అంటే ఏంటంటే, ఇది ఒక బయోరియాక్టర్ అనేది ఒక ఛాంబర్, ఒక క్లోజ్డ్ ఛాంబర్ అనమాట. ఈ ఛాంబర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒక యాక్టివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఈ యాక్టివ్ ఎన్విరాన్మెంట్లో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఓకే, ఇవన్నీ కూడా బాగా పెరిగి, అంటే యాక్టివ్ ఎన్విరాన్మెంట్ అని కదా, అందుకనే బాగా పెరిగి అవి వేస్ట్ వాటర్లో ఉన్న ఓకే మొత్తం చెత్తనంతటినీ కూడా, అందులో ఉన్న సబ్స్టెన్సెస్, ఓకే, చెత్త సబ్స్టెన్సెస్ అన్నిటినీ కూడా తినేస్తాయి, కంప్లీట్గా తినేస్తాయి అండి. తినేసి వాటర్ని కొంచెం ప్యూరిఫై చేస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ అని చెప్పి. సో ఇది బయోరియాక్టర్ అండి. ఓకే, సో ఈ బయోరియాక్టర్లకి కొత్తగా ఏం చేశారంటే మెంబ్రేన్ యాడ్ చేయడం మొదలుపెట్టారు. మెంబ్రేన్ ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఈ బయోరియాక్టర్స్లో ఈ మెంబ్రేన్ని ఇంక్లూడ్ చేసామనుకోండి, ఇది లిక్విడ్కి సాలిడ్కి, మెంబ్రేన్ అంటే ఒక సెపరేటింగ్ లేయర్ అనుకోవచ్చు మనం సింపుల్గా, అది కాకపోతే పెర్మిబుల్గా ఉంటుంది అంతే. సో ఒక లిక్విడ్కి సాలిడ్కి మధ్య ఒక మెకానికల్ బార్డర్గా పనిచేస్తుంది, ఒక సెపరేషన్ డివైజ్గా పనిచేస్తుందండి. సో ఈ విధంగా అది బయోరియాక్టర్లో ఉన్న బయోమాస్ అనేది ఓకే బయటికి వెళ్ళిపోతున్న ఎఫ్లుయెంట్తో కలవకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఎఫ్లుయెంట్ అంటే ఏంటంటే, ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్స్, ఇవన్నీ వేస్ట్ లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అని ఇలా పిలుస్తామండి. సో ఆ ఎఫ్లుయెంట్స్తో ఆ బయోమాస్ అనేది కలిసిపోకుండా ఉండడానికి ఈ మెంబ్రేన్ అనేది సహాయపడుతుంది. ఈ మెంబ్రేన్స్ మనకి చాలా రకాలు ఉంటాయి. కొన్ని హాలో ఫైబర్తో తయారు చేసినవి ఉంటాయి, కొన్ని ఫ్లాట్ షీట్స్తో తయారు చేసినవి ఉంటాయి, కొన్ని ట్యూబులర్ మెంబ్రేన్స్ ఉంటాయండి. ఇలా చాలా రకాల మెంబ్రేన్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మెంబ్రేన్స్ని బయోరియాక్టర్స్తో కలిపి వాటర్ని ప్యూరిఫై చేయడం, అంటే మున్సిపాలిటీస్లోను ఓకే లేకపోతే ఇండస్ట్రీస్లోను ఇలాంటి వాటిలో వాటర్ని ప్యూరిఫై చేయడం రీసెంట్గా మొదలు పెట్టారండి. సో ఆ విధంగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఈ మెంబ్రేన్ బేస్డ్ బయోరియాక్టర్స్ వాడడం వల్ల ఏంటంటే కొంచెం కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది. అలాగే బయటికి రిలీజ్ అయ్యే ఎఫ్లుయెంట్, అంటే ఇప్పుడు ఎంత దేనికోసం మనకి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ చాలా చెత్తతో ఉంటుంది, చాలా పొల్యూటెంట్స్తో ఉంటుంది. అది బయట వాటర్తో కలిస్తే అది పొల్యూటైజ్ చేసేస్తుంది అని చెప్పి ఉద్దేశంతో వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలనేది గవర్నమెంట్ యొక్క రూల్స్, అంతే కదా. సీవేజ్ ట్రీట్మెంట్ ఇదంతా కూడా ఏంటి, వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి. ఆ ట్రీట్ చేయడానికే మెంబ్రేన్ బయోరియాక్టర్స్ వాడుతున్నారండి. ఓకే, సో దీనివల్ల మెయిన్ మనకి ఏంటంటే ఎఫ్లుయెంట్, బయటికి విడుదలయ్యే ఎఫ్లుయెంట్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది అనమాట. అండ్ మెంబ్రేన్ మనం అక్కడ వాడాం కాబట్టి బ్యాక్టీరియా మరియు ప్యాథోజన్స్ కూడా బయటికి రావడానికి అవకాశం లేదు, వాటర్ మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, ఇది క్వశ్చన్ అండి. తర్వాత మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మనకి మీకు ఫేవరెట్కి సంబంధించిన, అంటే మీకు తెలిసినంత వరకు మీకు ఫేవరెట్ అయిన ఒక దీని గురించి వచ్చిందండి. క్వశ్చన్ ఏంటి అంటే క్లియర్గా చదవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కిందలో ఒక ఫ్రేజ్ ఇచ్చాడు, ఆ ఫ్రేజ్ ఏ టెక్నాలజీకి సంబంధించిన అడుగుతుంది అనమాట. ఏంటిది, ఇట్ ఈజ్ అన్ ఇంటర్ఆపరబుల్ నెట్వర్క్ ఆఫ్ 3D వర్చువల్ వర్డ్స్. అది ఒక 3D వర్చువల్ వర్డ్స్, అంటే 3Dలో ఉన్న వర్చువల్ వర్డ్స్ అంటే మనకి నిజం కాని వరల్డ్స్ అనమాట, ప్రపంచాలు. అలాంటి ప్రపంచాల యొక్క ఒక ఇంటర్ఆపరబుల్ నెట్వర్క్. ఓకే, అండ్ ఆ నెట్వర్క్ని మనం ఓకే కొన్ని మిలియన్ల మంది, అంటే కొన్ని కోట్ల మంది సైమల్టేనియస్గా ఒకేసారి యాక్సెస్ చేయగలుగుతారు. అంటే ఆ ప్రపంచంలోకి అందరూ ఒకేసారి యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ అందులో ఉన్న వర్చువల్ ఐటమ్స్ మీద వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ కూడా ఉంటాయి. అలాంటి ఒక వర్చువల్ వరల్డ్ ఏమిటి అని అడుగుతున్నారండి. ఓకే, అంటే బిగ్ డేటా అనలిటిక్సా, క్రిప్టోగ్రఫీయా, మెటావర్సా, వర్చువల్ మ్యాట్రిక్సా అని చెప్పి అడుగుతున్నారండి. క్వశ్చన్ గెస్ చేయడానికి ట్రై చేయండి అన్న. ఓకే, నేను ఇంకా సొల్యూషన్ చెప్తాను. ఓకే, ఆన్సర్ చెప్పేస్తే మీకు అయిపోయింది అనమాట. ఇదంతా ఆన్సర్ చెప్పేస్తే అవుద్ది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెటావర్స్ నాన్న, మెటావర్స్. ఓకే, మీరు రీసెంట్గా గూగుల్ కాదు, ఫేస్బుక్ 2021లో ఫేస్బుక్ తన యొక్క మదర్ కంపెనీని మెటా అనే కంపెనీగా మార్చేసింది, మీకు తెలిసే ఉంటుంది. సో ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు మెటావర్స్ వైపు వెళ్తుందన్నమాట. ఏంటి మెటావర్స్ అంటే, ఇది ఒక 3D డిజిటల్ స్పేస్ అండి. ఒక 3D డిజిటల్ స్పేస్, అక్కడ ఏముండదు. ఓకే, బట్ నువ్వు కలద్దాలు పెట్టుకొని చూస్తే నీ ముందు పెద్ద ప్రపంచమే కనిపిస్తుంటుంది. రియల్గా చూస్తే ఏముండదు అనమాట. అదొక డిజిటల్ స్పేస్, 3D డిజిటల్ స్పేస్ అండి. అక్కడ వర్చువల్ రియాలిటీ ద్వారా, ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా, లేదా ఇంకా అడ్వాన్స్డ్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్నల్ లేదా సెమీ కండక్టర్ టెక్నాలజీస్ ద్వారా రియల్ లైఫ్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు రియల్ లైఫ్లో కాకుండా రీల్లో అంటే వర్చువల్గా కనెక్ట్ అవ్వడానికి, వర్చువల్గా ప్రతి విషయాన్ని డీల్ చేసుకోవడానికి, వర్చువల్గా ఏదైనా చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించేదే మెటావర్స్ అండి. అంటే మీరు రియల్గా ఎక్కడికో ఇప్పుడు అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడంటే అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంకా నీకు వర్చువల్గానే ఈ మెటావర్స్ తీసుకెళ్ళగలుగుతుంది అనమాట. నిన్నే కాదు, నీ ఫ్రెండ్ ఒకడు ఆఫ్రికాలో ఉన్నాడు, ఇంకొకటి ఆస్ట్రేలియా ఉన్నాడు, ముగ్గురు కలిపి ఒకేసారి అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. ముగ్గురు ఒకేసారి వెళ్ళి అక్కడ ముగ్గురు కలిపి చూస్తున్నట్టుగా ఫీలింగ్ని కూడా పొందొచ్చు, అనుభూతిని కూడా పొందొచ్చు. అది మెటావర్స్ అండి. అది మెటావర్స్. దీనికోసం వీళ్ళు వర్చువల్ రియాలిటీని వాడతారు. మీ వర్చువల్ రియాలిటీ అంటే మీకు తెలుసు కదా, వర్చువల్ రియాలిటీ అంటే కొన్ని కలద్దాలు ఉంటాయి, మీకు తెలిసి ఉంటుంది. ఆ కలద్దాలు ఉంటాయి, ఒక ఇయర్ ఫోన్స్ లాగా ఉంటాయి అవి. ఓకే, వాటితో మనకి బయట ఉన్నది ఏం కనిపించకుండా ఒక వేరే ప్రపంచం, ఒక వర్చువల్ వరల్డ్ అనేది నీకు కనిపిస్తుంటుంది వర్చువల్ రియాలిటీలో. అలాగే ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటంటే ఇది వర్చువల్ రియాలిటీని రియల్ లైఫ్ కనెక్ట్ చేస్తుంది. లైక్ ఎలా అంటే మీరు ఇప్పుడు అమెజాన్లో ఒక సోఫా ఆర్డర్ చేద్దాం అనుకున్నారు, అయితే ఆ సోఫాలోకి వెళ్ళి చూస్తే ఆడు ఒక ఆప్షన్ ఇస్తాడు మీకు ఇక్కడ, ట్రై ఇన్ యువర్ రూమ్ అంటాడు అనమాట. ట్రై ఇన్ యువర్ రూమ్ అంటే ఆడేం చేస్తాడు, వెంటనే ట్రై ఇన్ యువర్ రూమ్ అనగానే నువ్వు ఒక ట్రై ఇన్ యువర్ రూమ్ కొట్టగానే నీ రూమ్లోకి కెమెరా ఆన్ చేసి నీ మొబైల్ని పెడితే ఆ మొబైల్లో నీకు ఏం చూపిస్తుందంటే, ఒకవేళ ఆ రూమ్లో ఆ సోఫా పెడితే ఎక్కడ వరకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ యాంగిల్లో పెడితే బాగుంటుంది, ఇదంతా కూడా వాడు అక్కడ చూపిస్తుంటాడు అనమాట. అదే ఆగ్మెంటెడ్ రియాలిటీ అండి. అదే ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఎందుకంటే ఇది చెప్తున్నాను, మీకు చాలా మందికి వర్చువల్ రియాలిటీ తెలుసు కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది తెలియదండి. ఈవెన్ మీరు మొబైల్లో వాడుతున్న ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఫిల్టర్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఎమోజీస్ అండి. ఎందుకు ఇప్పుడు మీకు ఫిల్మ్ ఎమోజీ ఇవన్నీ ఉంటాయి కదా, ఎమోజీలు వాడుతుంటారు చూసారా, మనం కనిపించకుండా మన ప్లేస్లో ఒక కోతి బొమ్మ లేకపోతే ఒక జంతువు బొమ్మ, ఒక ఎమోజీ కనిపిస్తుంటది కదా, అది కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ. అంటే వర్చువల్ లైఫ్ని రియల్ లైఫ్తో కనెక్ట్ చేసి చూపించగలుగుతున్నప్పుడు అది ఆగ్మెంటెడ్ రియాలిటీ అండి. సో వీటి ద్వారా మనకి ఒక మెటావర్స్ అనేది క్రియేట్ అవుతుందండి. ఓకే అండి, ఈ మెటావర్స్కి ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే మనకి ఓకే ఒక సెన్స్ ఆఫ్ ఇమర్షన్ అనేది కలుగుతుందండి. అంటే మొత్తం ఇంకా మనం అందులో మునిగిపోతాం అనమాట. ఒక సెన్స్ ఆఫ్ ఇమర్షన్ కలుగుతుంది, ఇమర్షన్ మునిగిపోయిన ఒక ఫీలింగ్ కలుగుతుంది. అలాగే రియల్ టైం ఇంటరాక్టివిటీ అండి, ఒకరితో ఒకరు రియల్ టైంలో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం లభిస్తుంది. అలాగే యూజర్స్, ఏజెన్సీస్ వీటన్నిటినీ కూడా వాడుకొని ఇది మనకి ఇంకా బెటర్గా చూపించడానికి ట్రై చేస్తుందండి. ఓకే, అలాగే ఇందులో మనకి చాలా ఉంటాయండి, చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఓకే, రకరకాల నెట్వర్క్లు, కొన్ని లక్షల మంది ప్రజలు, కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్ల మంది ప్రజలు ఒకే నెట్వర్క్లో ఇంక్లూడ్ అయి ఉంటారు. ఓకే, అండ్ ఇవి గేమింగ్ ప్రపంచం, ఇప్పుడు మీరు ఆడుతుంటారు చూసారా పబ్జి, అలాంటి గేమింగ్ ప్రపంచం ఇంకా రియల్ వరల్డ్లో వచ్చేసి ఇంకా అందులో ప్రపంచంలోని చాలా మంది వచ్చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మీరు పబ్జి కూడా ఇలాంటి ఒక మెటావర్స్ లాంటిదే. ఓకే, సో అలా ఉంటుంది అనమాట మెటావర్స్ అనేది. సో మెటావర్స్ అంటే అర్థమైంది కదా మనం. సో కరెక్ట్ ఆన్సర్ మెటావర్స్ అంటే ఇందులో 3D వర్చువల్ వరల్డ్స్ ఉంటాయి. ఓకే, ఇందులో కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రాపర్టీ రైట్స్ అనే కదా, ఇందులోనే మీరు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్రేడింగ్లు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం ఇది ఒక చిన్న ఇంటర్నెట్ ద్వారా మనం ఒక వర్చువల్ వరల్డ్ ని మనం యాక్సెస్ చేసి ఆ వర్చువల్ ప్రపంచంలో మనం బతకొచ్చు అనమాట. ఇంక ఇది క్వశ్చన్ అండి. తర్వాత ఇది బాగా ఫ్యాక్చువల్ డేటా బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే, చాలా మంది ఆన్సర్ చేయలేరు. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో రకరకాల ర్యాంక్స్ ఉంటాయండి. ర్యాంక్స్ ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం కదా, ఇప్పుడు సీతారామన్ సినిమాని చూస్తే లెఫ్టినెంట్ రామ్ అంటాం. ఓకే, లేకపోతే అందులో సుమంత్ ఉంటారు, ఆయన పాత్ర ఏంటంటే బ్రిగేడియర్ ఏదో చెప్తారు, అయితే మేజర్ ఏదో చెప్తారు. ఓకే, సో అంటే రకరకాల పొజిషన్స్ ఉంటాయండి ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, వీటన్నింటిలో కూడాను. సో ఇందులో ఆర్మీలో ఒక పొజిషన్ ఖచ్చితంగా నేవీలో ఇంకొక పొజిషన్తో మ్యాచ్ అవుద్ది, అంటే సిమిలర్ లెవెల్ అనమాట, సిమిలర్ ర్యాంక్ అనమాట. నేవీలో ఉన్న అదే పొజిషన్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఇంకొక పొజిషన్తో మ్యాచ్ అవుతుంది, ఖచ్చితంగా అవుద్ది. సో ఇందులో ఏవేవి మ్యాచ్ అయ్యాయని చెప్పి మీకు అడుగుతున్నారన్న, తెలియకపోతే చాలా కష్టం. ఇలాంటి క్వశ్చన్ మనం ఇంకా ఎక్స్పెక్ట్ కూడా, అంటే ఎందుకంటే ఇక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయి, నియర్లీ 12 పేర్లు ఉన్నాయి. ఇవన్నీ చాలా మందికి తెలియదండి. చాలా వరకు దీన్ని పెట్టడం కూడా చాలా కష్టం. ఓకే, నేనే చెప్పేస్తున్నాను. ఓకే, సో అందుకనే ఒకసారి అంటే ఇలాంటివి కూడా అడుగుతున్నారు యూపీఎస్సీ, దట్టు యూపీఎస్సీ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఎంతవరకు చూడాలి అర్థం చేసుకోండి. ఓకే, సో మీకు ఒకసారి నేను ర్యాంక్స్ చూపిస్తాను. ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఒక కమిషన్ ర్యాంక్సే, జూనియర్ కమిషన్ ర్యాంక్స్ కాకుండా ఓన్లీ కమిషన్ ర్యాంక్స్ ని మాత్రమే చూపిస్తున్నాను అన్న. ఈక్వల్ లెవెల్స్ చూడండి ఒకసారి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. పైనుంచి వస్తే నేవీలో అందరికంటే ఎక్కువ పొజిషన్
అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్ అండి, నాట్ అడ్మిరల్, అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్. ఆర్మీలో హైయెస్ట్ పొజిషన్ ఫీల్డ్ మార్షల్, ఫీల్డ్ మార్షల్. ఎయిర్ ఫోర్స్లో హైయెస్ట్ పొజిషన్ మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అంటే అంత సింపుల్గా ఉండదు, పేర్లు కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ఓకే, అడ్మిరల్ నావీ యొక్క హెడ్, అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్ అన్నమాట. ఓకే, అలాగే ఆర్మీలో ఫీల్డ్ మార్షల్, ఎయిర్ ఫోర్స్లో మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అంటే ఈ ర్యాంకులు చాలా మందికి ఇవ్వరండి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ హెడ్ ఎవరు కూడా, లేకపోతే నేవీ హెడ్ ఎవరు కూడా, వీరెవరు కూడా ఈ ర్యాంక్ వెళ్ళిన వాళ్ళు కాదు. చాలా తక్కువ మంది మాత్రమే, నాకు తెలిసి ఎవరో ఒకే ఒక్క వ్యక్తి ఆ ర్యాంక్కి వెళ్ళారండి. ఒకే వ్యక్తి అనమాట. అది ఫస్ట్ ఆ పేరు కూడా ఉంటుంది, కేతో వస్తుంది, నాకు ఆ పేరు ఐడియా లేదు. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంక్స్. ఇప్పుడు చాలా మంది నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్కి హెడ్స్ అందరూ. అయితే నేవీకి హెడ్ అడ్మిరల్ ఉంటున్నారు, లేకపోతే జనరల్, ఆర్మీకి జనరల్ ఉంటున్నారు, లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ చీఫ్ మార్షల్ ఉంటున్నారు అనమాట. వీళ్ళ కింద అడ్మిరల్ కింద వైస్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్ కింద రియర్ అడ్మిరల్, ఈ 3 పోస్టులు. జనరల్ కింద లెఫ్టినెంట్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ కింద మేజర్ జనరల్. అంటే 3 జనరల్ పేరుతో ఉంటాయి. ఓకే, లైక్ ఎలాగంటే ఇన్స్పెక్టర్ చూడండి. ఓకే, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, 3 ఇన్స్పెక్టర్లే. మనకి మామూలుగా ఏపీ పోలీసులో ఉంటాయి కదా పోస్టులు, అలాగనమాట. అలాగా అర్థమవుతుందా? ఓకే, ఎయిర్ చీఫ్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ వైస్ మార్షల్. సో మ్యాచింగ్ అంటే జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. అంటే అడ్మిరల్కి జనరల్కి లింక్ అండి, జనరల్కి ఎయిర్ చీఫ్ మార్షల్, ఈ పొజిషన్స్ లింక్ చేసుకొని మీరు చాలు. సో ఇప్పుడు వీళ్ళ కిందకి వచ్చామనుకోండి, ఈ జనరల్, అడ్మిరల్, మార్షల్ పదవుల కిందకి వచ్చామనుకోండి, బ్రిగేడియర్ అనేవారు ఉంటారండి. బ్రిగేడియర్ ఆర్మీలో. ఈ బ్రిగేడియర్కి నేవీలో సమానమైన వ్యక్తి ఎవరంటే కొమోడోర్ అండి, నాట్ కమాండర్, కొమోడోర్ అండి. ఓకే, దానికి ఆపోజిట్గా ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ కొమోడోర్ అండి, ఎయిర్ కొమోడోర్ అండి. ఓకే, బ్రిగేడియర్ కిందకి వస్తే కల్నల్, కల్నల్కి ఈక్వల్ ర్యాంకు నేవీలో కెప్టెన్ అండి. ఓకే, ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ అండి, గ్రూప్ కెప్టెన్. ఓకే, ఆర్మీలో కెప్టెన్ అంటే చాలా కింద ర్యాంక్ అండి, అదే నేవీలో కెప్టెన్ అంటే చాలా ఎక్కువ అనమాట. చూడండి ఒకసారి, మూడు లెవెల్స్ మారిపోతున్నాయి. తర్వాత కల్నల్ కింద లెఫ్టినెంట్ కల్నల్. పేరు పెద్ద ఉంది కదా అని చెప్పి ఏదో సినిమాలు చెప్తారు చూసారా, పేరు పెద్ద ఉందని కదా అని చెప్పి ఎస్పీ కంటే డిఎస్పీ ఎక్కువ అనుకుంటారు కొంతమంది. ఓకే, అలాగే ఉంటుంది అనమాట. కల్నల్ కంటే లెఫ్టినెంట్ కల్నల్ ఎక్కువ కాదండి, లెఫ్టినెంట్ కల్నల్ తక్కువ, కల్నల్ ఎక్కువ అనమాట. కల్నలే ఎక్కువ అండి. ఇప్పుడు చూడండి, లెఫ్టినెంట్ జనరల్ కంటే జనరల్ ఎక్కువ కదా. ఓకే, మేజర్ జనరల్ కంటే జనరల్ ఎక్కువ, అలాగనమాట. ఓకే, లెఫ్టినెంట్ కల్నల్కి కమాండర్ ఉంటాడండి ఇక్కడ నేవీలో, ఈక్వల్ పొజిషన్. ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్ ఉంటారు. అలాగే లెఫ్టినెంట్ కల్నల్ కింద మేజర్, వన్ ఆఫ్ ద మెయిన్ పొజిషన్ అనమాట, మేజర్. మేజర్కి ఇక్కడ లెఫ్టినెంట్ కమాండర్ ఉంటారు, ఇక్కడ స్క్వాడ్రన్ లీడర్ ఉంటారు, ఎయిర్ స్క్వాడ్రన్ లీడర్ అనమాట. ఓకే, అండ్ కెప్టెన్కి వచ్చేటప్పటికి ఆర్మీలో కెప్టెన్కి ఈక్వల్గా ఇందులో లెఫ్టినెంట్ ఉంటారు, ఇందులో ఫ్లైట్ లెఫ్టినెంట్ ఉంటారండి, ఫ్లైట్ లెఫ్టినెంట్. అంటే మ్యాక్సిమం మీరు చూస్తే నేవీకి, ఎయిర్ ఫోర్స్కి పొజిషన్స్ మనకి సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి పేర్ల విషయంలో. ఆర్మీ మాత్రం ఒక సెపరేట్ ర్యాంకింగ్స్ లాగా ఉంది చాలా వరకు కూడా, అంతే కదా. ఓకే, సో కింద లెఫ్టినెంట్ కింద సబ్ లెఫ్టినెంట్, అలాగే కెప్టెన్ కింద లెఫ్టినెంట్, ఫ్లైట్ లెఫ్టినెంట్ కింద ఫ్లయింగ్ ఆఫీసర్ అండి. సో ఇందులో ఈ పేర్లు ఇది చూసి క్వశ్చన్ దగ్గరికి వెళ్తే క్వశ్చన్ కూడా మీకు గుర్తుండదు, ఇక్కడ ఏమి గుర్తుండవు అనమాట. ఓకే, సో పెట్టలేము చాలా వరకు, బట్ ట్రై చేయండి, ఆలోచించడానికి ట్రై చేయండి ఒకసారి. ఓకే, క్వశ్చన్ దగ్గరికి నేను వెళ్తాను, క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అన్న. ఓకే, సో చూడండి, బ్రిగేడియర్ అంటే చాలా పెద్ద పదవి ఆర్మీలో. ఓకే, దానికి ఎయిర్ కమాండర్. ఓకే, బట్ ఇక్కడ కమాండర్ అన్నారు, కమాండర్ అంటే తప్పు. ఓకే, మేజర్ జనరల్ చాలా పెద్ద పోస్టు. ఓకే, మేజర్ జనరల్, సారీ పెద్ద పోస్ట్ కాదు, ఆర్మీలో పెద్ద పోస్టు జనరల్, అంతే కదా. జనరల్, ఆయన కింద లెఫ్టినెంట్ జనరల్, ఆయన కింద మేజర్ జనరల్. ఓకే, బట్ వైస్ మార్షల్ అంటే మనకి రెండో పొజిషన్ వస్తుంది. వైస్ అడ్మిరల్ అన్నా కూడా మనకి ఫస్ట్ పొజిషన్, దీని కింద అంటే సెకండ్ పొజిషన్ వస్తుంది. సో ఇవి కూడా మనకి తప్పేనండి. ఓకే, ఈ మ్యాచింగ్ కూడా మనకి తప్పుగానే ఉంది. తర్వాత మూడోది మేజర్కి స్క్వాడ్రన్ లీడర్, లెఫ్టినెంట్ కమాండర్. మేజర్కి స్క్వాడ్రన్ లీడర్, లెఫ్టినెంట్ కమాండర్. ఇది కరెక్టా కాదా? ఇది కరెక్ట్. ఓకే, మూడోది కరెక్ట్ అండి. తర్వాత నాలుగోది లెఫ్టినెంట్ కల్నల్, గ్రూప్ కెప్టెన్. ఓకే, అంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ నేవీ ఈక్వల్ అవ్వచ్చు కానీ ఇది ఈక్వల్ అవ్వదు. ఓకే, ఎయిర్ ఫోర్స్ నేవీలో కెప్టెన్ ఏంటంటే పేరేంటండి అది. ఓకే, లెఫ్టినెంట్ కల్నల్, గ్రూప్ కెప్టెన్. లెఫ్టినెంట్ కల్నల్కి ఈక్వల్ పొజిషన్ మనకి ఇక్కడ కమాండర్ ఉంది, వింగ్ కమాండర్ ఉంది. ఇది కూడా తప్పండి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3 అనమాట, ఓన్లీ 3 ఓన్లీ. ఓకే, సో ఎంతమంది కరెక్ట్ చేశారో ఒకసారి ఆలోచించుకున్నాను. ఓకే,
సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇంకా మనకి కొన్ని క్వశ్చన్లు మిగిలి ఉన్నాయి. సో ఇది మనకి రీసెంట్గా ఓకే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పదవి ఉంటుంది కదా, ఆ పదవి గురించి క్వశ్చన్ అడిగాను అన్న. సిడిఎస్ గురించి తెలుసు కదా మనకి. ఫస్ట్ సిడిఎస్ ఎవరు? బిపిన్ రావత్ గారు. ఆయన అనుకోకుండా యాక్సిడెంట్గా చనిపోయారు. సో ఆ పదవి గురించి క్వశ్చన్ అడిగాను అన్న. మిలిటరీ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్ ఏంటి అంటే సిడిఎస్ యొక్క డ్యూటీస్ ఏంటి అని చెప్పడుగుతున్నారండి. ఓకే, ఆయన మామూలుగా అక్కడే ఇచ్చాడు, ఈయన మిలిటరీ అఫైర్స్ యొక్క డిపార్ట్మెంట్కి హెడ్ ఈయన. సో ఆయన యొక్క డ్యూటీస్ ఏంటి? ఒకటి, ఈయన పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది, దానికి పర్మనెంట్ చైర్మన్. రెండోది, ఈయనకి 3 సర్వీసెస్ యొక్క చీఫ్స్ మీద కూడా మిలిటరీ కమాండ్ ఉంటుందన్నారు. మూడోది అంటే వాళ్ళందరూ ఈయన ఏం చెప్తే అదే చేయాలన్నట్టుగా అనమాట. మూడోది, ఈజ్ ద ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్ ఆన్ ఆల్ ట్రై సర్వీస్ మ్యాటర్స్. అంటే మొత్తం ట్రై సర్వీస్ మ్యాటర్కి సంబంధించిన ప్రతి అంటే 3 సర్వీస్కి సంబంధించిన మ్యాటర్స్కి కూడా ఈయనే ఒక ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ అని చెప్తున్నారు అనమాట. ఎవరికి? డిఫెన్స్ మినిస్టర్కి. సో ఇప్పుడు ఏంటి చూద్దాం, ఒకసారి ఆలోచించండి, ఆప్షన్స్ చూసి ఒకసారి చేయడానికి ట్రై చేయండి. అయితే నేను ఇంతవరకు సిడిఎస్ గురించి చెప్తానండి. సిడిఎస్ ఓకే, సిడిఎస్ అనే పదం మనకి 2020లో క్రియేట్ చేసిన ఒక పదం అండి. ఓకే అండి, అంటే మొత్తం మామూలుగా ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి మూడింటికి కూడా చీఫ్స్ ఉన్నారు. అయితే ఈ ముగ్గురి మీద కూడా ఇంకొకరు ఎవరో కావాలని చెప్పి క్రియేట్ చేసిన ఒక పోస్ట్ అనమాట. ఇది ఇండియాలో హైయెస్ట్ మిలిటరీ ర్యాంకింగ్ ఆఫీసర్ అండి. హైయెస్ట్ మిలిటరీ ర్యాంకింగ్ ఆఫీసర్ అనమాట, అందరికంటే ఎక్కువ అనమాట. ఓకే, అండ్ ప్రెసెంట్ మనకి అంటే ఇప్పుడు ఇద్దరే చేశారు. ఒకరు బిపిన్ రావత్, ఆయన 2021లో చనిపోయారు. ఆ తర్వాత 2022లో జనరల్ అనిల్ చౌహాన్ అని చెప్పి, జనరల్ అంటే ఎవరికి సంబంధించిన అండి? ఓకే, ఆర్మీకి సంబంధించిన ఆయన ప్రెసెంట్ సిడిఎస్గా ఉన్నారండి. అండ్ ఈయన యొక్క మెయిన్ ఇదేంటంటే పొజిషన్, ఈయన ఎక్కువ తక్కువ అంటే ఈజ్ ద ప్రైమస్ ఇంటర్ పేర్స్ అండి. అంటే ఈ పదం మీరు వినే ఉంటారు. సమానుల్లో పెద్దవాడు అంటే లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్రైమస్ అమాంగ్ ది జడ్జెస్ అనమాట. జడ్జెస్ ఉంటారు, వాళ్ళలో పెద్దవాడు అనమాట. అలాగా ఇక్కడ వీళ్ళందరిలో అంటే ఈ ముగ్గురు చీఫ్స్లో ఈయన పెద్దవాడు అనమాట. ముగ్గురితో సమానమే, అలాగని ఎక్కువ కాదనమాట. అదండి ఇంకా మెయిన్ పాయింట్. అయితే ఈయన అపాయింట్ చేసేది ఎవరంటే క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఉంటుందండి. ఓకే, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఉంటుంది. దాని యొక్క రికమెండేషన్ వాళ్ళకి అపాయింట్ అవుతారు. అండ్ ఈ పదవికి వచ్చిన వాళ్ళకి ఇంకా డ్యూరేషన్ అంటూ ఏముండదండి, టైం అంటూ ఏముండదు. వాళ్ళు 65 years వరకు కూడా పదవిలో కొనసాగుతారు కంపల్సరీగా. సో అయితే ఇప్పుడు ఈ సిడిఎస్గా ఎన్నికైన వ్యక్తికి అంటే సెలెక్ట్ అయిన వ్యక్తికి చాలా అధికారం ఉంటాయండి. ఈయన చాలా కమిటీల్లో మెంబర్గా ఉంటారండి. లైక్ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ కమిటీలో మెంబర్గా ఉంటారు, చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ కమిటీలో మెంబర్గా ఉంటారు. అలాగే డిఫెన్స్ ఎక్విజిషన్ కోసం కమిటీ ఉంటుంది కదా, ఏమైనా కొనడానికి, దానికి మెంబర్గా ఉంటారు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్లో మెంబర్గా ఉంటారు, అలాగే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్గా ఉంటారు. అలాగే న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో కూడా మెంబర్గా ఉంటారు. న్యూక్లియర్ బాంబ్స్ డిప్లాయ్ చేయాలా వద్దా దీనికోసం అనమాట. ఓకే, దీని అన్నింటిలో మెంబర్గా ఉంటారు. ఈవెన్ ఈజ్ ద పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ కమిటీ అనమాట. దీనికి పర్మనెంట్ చైర్మన్ కూడా అండి. ఓకే, అంటే దీని ప్రకారం దీని పని ఏంటంటే మిలిటరీ ఇంటిగ్రేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా దీన్ని కరెక్ట్గా చూసుకోవడం ఈయన యొక్క పని అనమాట. చీఫ్ ఆఫ్ ది స్టాఫ్స్ కమిటీకి ఈయన చైర్మన్, అందులో మెంబర్ అండ్ చైర్మన్ కూడా అండి. ఓకే, అలాగే ఈయన యొక్క బాధ్యతలు ఇంకా ఏంటంటే ఈజ్ ద ప్రిన్సిపల్ అడ్వైజర్ అనమాట. ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ ఎవరికి అంటే డిఫెన్స్ మినిస్టర్కి. అంటే ఇప్పుడు మీరు రాజ్నాథ్ సింగ్ ఉన్నారు కదా, ఆయనకి ఏమంటారండి? ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ అండి. మొత్తం మిలిటరీకి సంబంధించిన ప్రతి వాటి మీద కూడా ఈయనే సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అంటే మెయిన్ సజెషన్స్ ఈయన ఇస్తూ ఉంటారు. అలాగే ఈయనకి మొత్తం 3 సర్వీసుల మీద కూడా మామూలు సర్వీసెస్ మీద కమాండ్ ఉంటుంది. ఆ సర్వీస్ యొక్క చీఫ్స్ మీద దీని మీద కమాండ్ ఉండదండి. ఓకే, మామూలుగా సర్వీస్ ఏజెన్సీస్ మీద, అలాగే డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ మీద, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ మీద, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్ మీద, వీటన్నింటి మీద కూడా ఈయనకి కమాండ్ అథారిటీ ఉంటుంది. అలాగే ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి ఎక్సఫీషియో సెక్రటరీగా కూడా పనిచేస్తారు. అంటే ఆ పదవిలో ఎవరు ఉంటారో ఆయన ఇంక సెక్రటరీ అనమాట, అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు పెట్టగలరు కదా ఆన్సర్. ఓకే, ఈయన పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది స్టాఫ్స్ కమిటీ ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఒకటి, ఈయనకి 3 చీఫ్స్ మీద కమాండ్ ఉంటుంది అన్నారండి, ఉండదండి. అలాగే ఈయన ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్ ఆన్ ఆల్ ట్రై సర్వీస్ మ్యాటర్స్. కరెక్ట్, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆన్సర్
1 and 3 అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్గా ట్రై చేశారు నాన్న? ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అండి మనకి ఇచ్చింది. ఓకే, ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్ చేసిందండి. ఓకే, దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి అవసరం లేదండి. ఒక ఆపరేషన్ చేసింది, దేనికోసం అంటే ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, లోకల్ పాపులేషన్ని అప్లిఫ్ట్మెంట్ చేసి, రిమోట్ ఏరియాస్లో ఉన్న లోకల్ పాపులేషన్ని అప్లిఫ్ట్మెంట్ చేసి, ఓకే, వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ని అడ్రస్ చేయడానికి ఒక ఆపరేషన్ని ఇండియన్ ఆర్మీ చేసిందంట. ఆ ఆపరేషన్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆపరేషన్ పేరు అండి, చాలా బేసిక్ క్వశ్చన్ అండి. ఓకే, సో ఆపరేషన్ పేరు అంటే మీకు ఇంకేం అవసరం లేదండి. దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి ఆపరేషన్ సద్భావన అనేది ఆన్సర్ అండి. ఓకే, ఆలోచించారో లేదో మరి. ఓకే, ఆపరేషన్ సద్భావన అనేది ఏంటంటే మనకి ఇండియన్ ఆర్మీ గుడ్ విల్ అనే ఆపరేషన్ అన్నమాట. ఇది సద్భావన అంటే గుడ్ విల్ అనమాట. ఇది దేనికోసం లాంచ్ చేసింది? ఇది ఒక హ్యూమానిటేరియన్ ఇనిషియేటివ్ అండి. ఇండియన్ ఆర్మీ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఎక్కడంటే లడాఖ్లో తీసుకొచ్చిందన్నమాట. దేనికోసం అంటే ఆ ప్రాంతంలో టెర్రరిజం వలన, ఓకే, లేకపోతే ఈ స్పాన్సర్డ్ టెర్రరిజం వల్ల, పాకిస్తాన్ నుంచి స్పాన్సర్డ్ టెర్రరిజం ఉంటుంది కదా, దీనివల్ల ఎఫెక్ట్ అయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ని అచీవ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ఆపరేషనే ఆపరేషన్ సద్భావన అండి. ఓకే, గుర్తుపెట్టుకున్నాను. ఓకే, దీని కింద ఆర్మీ ఏం చేస్తుందంటే మెయిన్ అంటే పర్పస్ ఏం చెప్పాము, ఆ ప్రజలకి అంటే టెర్రరిజం వల్ల ఎఫెక్ట్ అయిన ప్రజలకి సాయం చేయడం లడాఖ్లోను అలాగే జమ్మూ కాశ్మీర్లోను. ఓకే, దీనికోసం రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తుంది. అంటే స్కూల్ కన్స్ట్రక్ట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడం, ఓకే, ఎడ్యుకేషనల్ టూర్స్ కండక్ట్ చేయడం, ఇవన్నిటి కోసం చేస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ మీద మెయిన్గా ఫోకస్ చేస్తుంది. ఓకే, అలాగే ఇంకా అంటే మిగతా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఆ ప్రాంతాలని ఎలాగైనా అప్లిఫ్ట్ చేయాలని చెప్పి ఈ సద్భావన అనే ఆపరేషన్ అనేది ఏం చేస్తుందండి. ఓకే, సో ఇది ఆపరేషన్ సద్భావన. ఓకే, తర్వాత ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిందే, సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా సంబంధించిన క్వశ్చన్. ఏంటంటే రీసెంట్గా మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఒక ఏజెన్సీ ఉంటుంది. ఓకే, ఈ ఏజెన్సీ ఎప్పటికప్పుడు రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది కదా. అలా చెప్పేటప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చింది. అయితే అందులో ఎక్కువ సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓకే, ఆప్షన్స్ ఏంటంటే లోకోమోటివ్స్ నుంచి వస్తున్నాయా, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద నడిచే అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ నుంచి వస్తున్నాయా, లేకపోతే ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తున్న షిప్స్ నుంచి వస్తున్నాయా, లేకపోతే మెటల్స్ అనేవి ఓర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ వల్ల వస్తున్నాయా, లేకపోతే ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేసే పవర్ ప్లాంట్స్ నుంచి ఎక్కువ సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుందని చెప్పి క్వశ్చన్ అడిగాను అన్న. ఓకే, గెస్ట్ చేయండి అన్న, గెస్ట్ చేసి ఆన్సర్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఓకే, మ్యాక్సిమం మీరు చేయగలరు, నాకు నమ్మకం ఉంది. ఓకే, సో ఏంటి సల్ఫర్ డైఆక్సైడ్ అన్న? సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఒక కలర్లెస్ అంటే ఒక రంగు లేని గ్యాస్ అండి, రంగు ఉండదు. ఓకే, అలాగే ఒక రియాక్టివ్ గ్యాస్, అలాగే ఒక స్ట్రాంగ్ ఆర్డర్ని కలిగి ఉన్న గ్యాస్ అండి. కుళ్ళిపోయిన కోడిగుడ్డు వాసన వస్తారనమాట. అంటే చెప్తారు, చిన్నప్పుడు అదే చెప్తారనమాట. దీని వాసన ఏంటంటే కుళ్ళిన కోడిగుడ్డు వాసన అంటారనమాట ఎప్పుడు కూడాను. సో అలాంటి ఒక గ్యాస్ అండి. ఓకే, అండ్ ఇది మనకి చాలా సోర్సెస్ నుంచి వస్తుందండి. అంటే లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్ల వస్తుంది. ఓకే, లేకపోతే వల్కానిక్ యాక్టివిటీస్ వల్ల మనకి బయటకు రీచ్ అవుతుంది. రీసెంట్గా మనం జాగ్రఫీ చెప్పేటప్పుడు కూడా జాగ్రఫీలో వస్తుందండి క్వశ్చన్. అందులో వల్కానిక్ యాక్టివిటీలో ఏ ఎమిషన్స్ ఉంటాయి చెప్పామండి. ఓకే, వల్కానిక్ యాక్టివిటీస్ వల్ల వచ్చింది. అలాగే మెటల్ ప్రాసెసింగ్ యూనిట్లో వస్తుందండి. మెటల్ ప్రాసెసింగ్లో ఎందుకంటే చాలా వరకు దొరికే ఓర్స్ అన్నీ కూడా ఎక్కువగా సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయండి. సల్ఫేట్ ఓర్స్ ఉంటాయండి. జింక్ సల్ఫైడ్, కాపర్ సల్ఫేట్, ఓకే, లేకపోతే మెర్క్యూరీ సల్ఫైడ్, లేకపోతే లెడ్ సల్ఫైడ్, ఇలా సల్ఫైడ్ ఓర్లు చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడు ఆ ఓర్ నుంచి ఆ మెటల్ని లెడ్ని కానీ లేకపోతే కాపర్ని కానీ జింక్ని కానీ తీయాలంటే సల్ఫర్ని సెపరేట్ చేయాలి. ఆ ప్రాసెస్లో సల్ఫర్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ ప్రాసెస్లో మనకి సల్ఫర్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి చాలా నెగిటివ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఉన్నాయండి. ఓకే, లైక్ ఏంటంటే స్కిన్ ఇరిటేషన్, లేకపోతే ఐస్ ఇరిటేషన్, లేకపోతే థ్రోట్ ఇరిటేషన్, ఓకే, లేకపోతే లంగ్స్ ఇరిటేషన్, ఓకే, లేకపోతే నోస్ ఇరిటేషన్, ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. లేకపోతే ఇట్ కెన్ కాజ్ ఇన్ఫ్లమేషన్. ఓకే, ఎక్కువగా మనం ఈ గ్యాస్కి ఎక్కువగా పీల్చామంటే ఇన్ఫ్లమేషన్ రావచ్చు. లేకపోతే కంప్లీట్గా రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే లంగ్ ఫంక్షన్ దెబ్బతినొచ్చు, అంటే ఊపిరితిత్తుల యొక్క పనితీరు దెబ్బతినొచ్చు. ఓకే, అలాగే
ఆస్తమా అటాక్ ఎవరికైనా ఉంటే ఆ అటాక్స్ అనేవి ఆస్తమా అనేది ఇంకా వరస్ట్గా మారిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే హార్ట్ డిసీజెస్ ఎవరికైనా ఉంటే ఈ హార్ట్ డిసీజెస్ కూడా ఇంకా వర్స్ట్గా మారిపోయి అంటే ఇంకా దారుణంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఎన్విరాన్మెంటల్ పరంగా చూసుకుంటే ఎన్విరాన్మెంట్లో హేజ్ కానీ స్మాగ్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే హేజ్ అంటే ఏంటంటే వాటర్తో సంబంధం లేకుండా అట్మాస్ఫియర్లో ఎప్పుడైనా డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండి మనకి కనిపించకపోతే, అంటే ఇప్పుడు కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్కి వెళ్తే మొత్తం ధూళిగా ఉంటుంది అట్మాస్ఫియర్, మనకి దూరంగా ఉన్నవి కనిపించవు, అది హేజ్ అన్నమాట. అక్కడ వాటర్ వేపర్కి సంబంధం లేదు, హేజ్ అండ్ స్మాగ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే పర్టికులర్గా యాసిడ్ రైన్స్కి ప్రధానమైన కారణం అనేది సల్ఫర్ డయాక్సైడ్ అండి. ఓకే, సో ఇవన్నీ కామన్. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఇందులో మీరు చెప్పినవన్నీ ఉన్నాయి కదా, లోకోమోటివ్ షిప్స్ ఉన్నాయి, ఓకే, మెటల్స్ నుంచి ఓర్ నుంచి మెటల్ తయారు చేయడం ఉంది, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఏంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మనకి ఏం చెప్తుందంటే, ఈపీఏ మనకి ఏం చెప్తుందంటే అన్నింటికంటే లార్జెస్ట్ సోర్స్ సల్ఫర్ డయాక్సైడ్కి ఏంటి అంటే బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ బై పవర్ ప్లాంట్స్. పవర్ ప్లాంట్స్ బర్న్ చేసే ఫాజిల్ ఫ్యూయల్సే ఫస్ట్ అని చెప్తున్నాడు. ఫస్ట్ మెయిన్ ప్లేస్ అది చెప్తుంది. సెకండ్ వీటికి వెళ్ళేటప్పటికి ఇంకా మెటల్స్ని ఓర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఆ తర్వాత వల్కనోస్ నుంచి వచ్చేది, ఓకే, ఆ తర్వాత లోకోమోటివ్స్, వెహికల్స్, ఓకే, షిప్స్, వీటన్నింటి నుంచి వచ్చేవి ఇంకా నెక్స్ట్ ప్లేసెస్లో ఉంటాయని చెప్పి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చెప్తుందండి. సో దీని ప్రకారం హైయెస్ట్ ఎమిషన్స్ ఏమండి, పవర్ ప్లాంట్స్ యూజింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్. అంటే ఏం లేదు, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్, నేచురల్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్, డీజిల్ పవర్ ప్లాంట్స్, ఇవే పవర్ ప్లాంట్స్ అన్నమాట. ఓకే, సో వీటి నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుందన్న. సో ఇవి మనకి ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్గా అనలైజ్ చేయగలిగారో ఆలోచించండి అన్న. సో ఇంతవరకు మనకి నియర్లీ ఒక 12 వరకు క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. సో ఇందులో మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగారో ట్రై చేయండి. అంటే ఆలోచించండి, ఒకసారి మీరు ఆలోచించుకుని, అంటే ఒక 4 to 6 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయగలుగుంటే ఓకే, పర్వాలేదండి, మీరు మరీ బ్యాడ్ ఏం కాదు, పర్వాలేదు, అంటే బాగానే ఉన్నట్లు లెక్క. 4 to 6 వరకు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుంటే ఓకే, అండ్ ఫ్రమ్ ఒక 6 to 8, 6 to 9 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట, చాలా మంచిది. ఓకే, అండ్ ఒక 9 to 12 వరకు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుంటే వెరీ ఎక్సలెంట్ అండి, చాలా బాగా చేసినట్లు లెక్క. అంటే ఈ క్వశ్చన్స్ డిఫికల్టీ బట్టి మీరు చూసుకుంటే మీరు చాలా ఎక్సలెంట్గా చేసినట్లు లెక్క. ఓకే, సో అంటే సివిల్ సర్వీసెస్కి మనకి సరిపోతుంది, మనం ఆ స్కోర్ అనేది సరిపోతుంది అనమాట. ఓకే, ఎందుకంటే క్వశ్చన్స్ మరీ ఈజీగా లేవు, అలాగని కష్టంగా కూడా లేవు, అంటే ఒక మోడరేట్ లెవెల్లోనే ఉన్నాయి. ఓకే, సో ఇది నాన్న, సో మీకు ఇది ఈ అనాలిసిస్ అంతా కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు అందించిన అనాలిసిస్ అంతా కూడా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాం. అండ్ మీకు హెల్ప్ అయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనకి మీ యొక్క ఎంకరేజ్మెంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయడానికి సహాయపడుతుందన్న. ఓకే, థ్యాంక్ యూ అందరికీ, బాయ్ బాయ్.